రాజులు కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళటానికి కానీ ఒకవేళ వారు అవసరమైతే ఆవరణంలోని మాత్రమే ఉండాలి తప్ప మందిరంలోకి వెళ్ళే అవకాశం వాళ్ళకు కూడా ఉండదు. దేవుడు అటు విధంగా ఆ పాత్రను ఎవరికి ఇచ్చాడంటే యాజకులకి అనుగ్రహించాడు. ఈరోజు మనం ఆ యాజకత్వం యొక్క ఉద్దేశం ఏమిటో, యాజకుడిగా చేయబడటానికి ఉండవలసిన అర్హతలు ఏమిటో, యాజకులకు ఉన్న ఆధిక్యత, అలాగే యాజకులకు ఉన్న ప్రమాదం ఏమిటో అనే 3 సంగతులను గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాము. ఈ సంగతులు ఎక్కడుంటాయంటే నిర్గమకాండంలోని 3 అధ్యాయాల్లో ఉంటాయి. 28, 29, 30 అధ్యాయాల్లో. కాబట్టి ఆనాటి కాలంలో ఉన్న ఆ మందిరం అనేది ఛాయగా ఉంది. ఈనాడు నిజస్వరూపంగా ఉన్నది ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్న సంఘం అనేది నిజస్వరూపము. ఈనాటి కాలం ముందు మనం కూడా యాజకులుగా పిలువబడుతున్నాము. అయితే యాజకులకు ఉన్న ఆధిక్యత మనకి అర్థమైతే దేవుడు ఇంత ఆధిక్యతతో మనకిచ్చి మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈరోజు అందుకే మనం ఆలోచిస్తున్న సంగతి ఏమిటంటే యాజకత్వం గురించి ఆలోచన చేయబోతున్నాం. యాజకత్వం అనేది చాలా గొప్పది. యాజకత్వము ఇది పాత నిబంధనలోని నిర్గమకాండము 28, 29, 30 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. యాజకత్వం గురించి మనం చూడబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, యాజకత్వం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యాజకుడు అయినవాడు దేవుని యొద్ద మానవునికి ప్రతినిధిగా ఉంటాడు. అందులో ప్రధాన యాజకుడు ఉంటాడు. అలాగే మిగతా వాళ్ళందరూ యాజకులుగా పనిచేస్తారు. అంటే గుడారం దగ్గరికి లేదా ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఇశ్రాయేల్ ఎవరైనా వచ్చారనుకోండి, మిగతా గోత్రాల వారు వాళ్ళందరికీ కూడా ప్రతినిధిగా దేవుని దగ్గర ప్రతినిధిగా పనిచేసేవారు ఎవరు అంటే యాజకులు పనిచేస్తారు. యాజకులు ప్రతినిధులుగా ఉంటారు. అంటే మానవునికిని దేవునికి మధ్యవర్తిగా ఉన్నవారు ఎవరంటే యాజకులు. ఆ పని వాళ్ళు చేస్తారు. అంటే ఇశ్రాయేల్ ఎవరైనా వచ్చారనుకోండి, డైరెక్ట్గా లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. కేవలం లోపల ఉన్నవారు ఎవరు అంటే యాజకులు మాత్రమే ఉంటారు మందిరంలోని. మిగతా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, ధనవంతులైనా, రాజులైనా ఎవరు వచ్చినా కూడా బయట మాత్రమే ఉండాలి. వాళ్ళు ఆవరణంలోనే మాత్రమే ఉండాలి. మిగతా వారు మాత్రం లోపల ఆ యాజకులందరూ పనిచేస్తారు. ఏ గోత్రానికి చెందినవారంటే లేవి గోత్రానికి చెందినవారు. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు వీళ్ళందరూ 12 మంది పిల్లలు ఆయనకి. ఈ లేవి గోత్రంలోని మళ్ళా మూడు శాఖలు ఉన్నాయి. మళ్ళా గెర్షోనీయులు, మెరారీలు, కహాతీయులు అనేవారు 3 ఉంటారు. మళ్ళాను వారు కూడా ఏ ఏ పనులు చేయాలో మందిరంలో దేవుడు స్పష్టంగా వాటిని వివరించాడు. అందుచేత ఎవరైనా మందిరానికి వస్తే కనుక మందిరం లోపలికి ప్రవేశించడానికి వాళ్ళకి అర్హత లేదు. మనందరికీ బాగా తెలిసిన ఒక స్టోరీ ఏమిటంటే పాత నిబంధనలోని ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే సౌలు అనే మహారాజు. అతను ఏం చేస్తాడంటే దహన బలిపీఠం మీద బలి అర్పిస్తాడు సమూయేలు రాకముందు. అందుచేత దేవుడికి ఆయన మీద కోపం వచ్చి ఆయన్ని వెంటనే ఏం చేస్తాడంటే ఆ పోస్టులో నుంచి తొలగిస్తాడు. అది ఆయనకి ఇచ్చిన శిక్ష. రాజుగా ఉండకుండా తీసేస్తాడు. అంటే రాజు అయినంత మాత్రాన ఆ పని చేయడానికి మాత్రం అర్హత అయితే లేదు. రెండో స్టోరీ ఏంటంటే మనందరికీ తెలుసు. దేవుని మందిరంలోనికి ఒక రాజు వెళ్ళిపోతాడు. ఆయన పేరు ఉజ్జయ. ఆయన ఏం చేస్తాడంటే ధూపవేదిక తీసుకొని ధూపం వేసేద్దామని చూస్తాడు. వెంటనే ఆయన నొసటి మీద కుష్ఠరోగం వస్తుంది. వెంటనే ఆయన బయటికి పంపించేస్తారు. ఆ విధంగా బైబిల్లో కొన్ని సంఘటనలు మనం చదువుతుండేటప్పుడు మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే ఎంత పెద్దవారైనా, ఎంత గొప్పవారైనా మందిరంలోనికి ప్రవేశించే హక్కు, అధికారము వాళ్ళకి ఎంత మాత్రం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు చెప్తున్నాను చూడండి. ఈరోజు మనలోనికి కలెక్టర్ గారు వచ్చారనుకోండి, ఇక్కడికే కలెక్టర్ గారు వచ్చి కూర్చొని ఆరాధనలో పాల్గొంటున్నారు అనుకోండి,
అతను రక్షణ పొందలేదు. కానీ అతనికి ఇక్కడ బైబిల్ చదవటానికి అవకాశం ఇవ్వకూడదు. అర్థం అవ్వలేదా మీకు? అమ్మా అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఒకవేళ సినిమా యాక్టర్ ఎవరో వచ్చారు, అతను మారారు, రక్షణ పొందలేదు, ఆయన వచ్చి అక్కడ కూర్చున్నారు, ఆయన చాలా పెద్ద సినిమా యాక్టరు, అయినా బైబిల్ చదవటానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు వచ్చారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ నిలబడండి, ఇక్కడ ఏదో బైబిల్ చదవండి, బైబిల్ కాసేపు చదవండి అని, వాళ్ళు చదువులైనా గొప్పవాళ్ళైనా అంత నిష్ట అనేది ఉందనేది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ నిర్గమకాండం 3 అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. లేకపోతే అందరూ ఒకటి అనుకుంటాం, ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి నిలబడతారు, ఎంపీలు ఇక్కడికి వచ్చి నిలబెడతాము, ఇక్కడ కుర్చీలో కూర్చోబెట్టి సంఘం ముందు సన్మానం చేస్తాం. అవన్నీ తప్పుడు విధానాలు, తప్పుడు పద్ధతులు. సంఘం వేరు, లోకం వేరు. లోకాన్ని ఎప్పుడు సంఘంలోకి తీసుకొని రాకూడదు. అందుచేత యాజకత్వం ఎంత విలువైనదో మనకు అర్థమైతేనే మన స్థితి ఏంటో, మన గొప్ప బాధ్యత ఏంటో, మన యొక్క ప్రాధాన్యత ఏంటో, దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడో మనకు అర్థమవుతుంది. అందుచేత యాజకులుగా ఆనాటి కాలమందు ఎవరికి అవకాశం ఇచ్చాడు అంటే లేవి గోత్రాలకు అవకాశం ఇచ్చాడు. ఎవరైనా ఇశ్రాయేలుడు కానీ, ఒకవేళ రూబేను గోత్రం వాళ్ళు రావచ్చు, ఏ గోత్రం వాళ్ళైనా రావచ్చు, కానీ లోపలికి ప్రవేశించే హక్కు అధికారము వాళ్ళకి ఎన్నడూ ఇవ్వలేదు దేవుడు. అది విషయం. ఇది మీకు మనసులోకి బాగా ఎక్కాలి అందరికీ కూడాను. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏముందండి లోపలికి వెళ్ళిపోయాము, అన్నీ చేసేద్దాం, మనం చేసేద్దామంటే రక్షణ పొందిన వారు మాత్రమే జాగ్రత్తగా ఈ కార్యకలాపాల్లో పాలిపంపులు పొందుకోవాలి. నమ్మకంగా బ్రతుకుతున్నవారు రావాలి, నడిపించాలి, జాగ్రత్తగా చేయాలి తప్ప ఏదో అప్పుడప్పుడు ఆచారంగా కనిపించి వెళ్ళిపోతున్నా, లేకపోతే ఇంకేదైనా తప్పుడు విధానాల్లో పోతున్న జనాంగం వచ్చి ఇక్కడ నడిపించడానికి కానీ పనులు చేయటానికి కానీ అవకాశం లేనే లేదు. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అది ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. కావున మనము ఎంతో గొప్ప బాధ్యత కలిగిన వారముగా నేటి కాలమందు మనం ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యాజకత్వం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన యాజకుడు దేవుని వద్ద ఉద్దేశం గురించి ఆలోచిస్తే కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఉద్దేశం ఏమిటంటే యాజకత్వం యొక్క ఉద్దేశం, యాజకుడు దేవుని వద్ద మానవునికి ప్రతినిధిగా ఉంటాడు. అది గమనించవలసింది. ప్రతినిధి అంటే రిప్రజెంటేటివ్గా ఉంటాడు, ప్రతినిధిగా ఉంటాడు. ఆయన ప్రతినిధి, రిప్రజెంటేషన్, ఏదైనా అతనే తీసుకొని వెళ్ళాలి, రావాలి, అంతే. ఆ విధంగా ఉంటాడు. కాబట్టి మధ్యవర్తిగా ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడు ఎవరు అంటే అహరోను ఉంటాడు. అహరోను కింద అహరోను కుమారులు కానీ లేవి గోత్రంలో ఉన్నవారు కానీ అందరూ కూడా ఎలా పనిచేస్తారంటే యాజకులుగా పనిచేస్తారు. పాత నిబంధన కాలంలో అహరోను మొట్టమొదట ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ప్రధాన యాజకుడు అదండి. అప్పుడు మిగిలిన వారు లేవీలందరూ కూడా, లేవీలలో పురుషులు మాత్రం, పురుషులే, స్త్రీలు కాదు, మళ్ళా పురుషులు 50 ఏళ్ళ వరకు పనిచేయచ్చు. పురుషులు యాజకులుగా పనిచేస్తారు, యాజకులుగా ఉంటారు. ఎక్కడంటే దేవుని మందిరంలో లేదా దేవుని సన్నిధిలో ఉంటారు, యాజకులుగా ఉంటారు. అది మనం చూడాలి. తర్వాత మనం చూసినట్లయితే నేడు ఈరోజు కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం కదా. ఎబ్రిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనంలో ఒక మాటను మనం చదువుదాం. ఈరోజు దేవుని ఎదుట మానవులందరికీ ప్రతినిధిగా ఎవరున్నారు? మీరే చూడండి. 8వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు,
ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమున కుడిపార్శ్వమున ఆసీనుడాయను. అంటే ఈనాటి కాలమందు యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడిగా ఉన్నారు. ఆనాటి కాలంలోని పాత నిబంధన కాలంలోని అహరోన్ అనే ఆయన ప్రధాన యాజకుడిగా పనిచేస్తూ ఉంటే అది మనుషుల చేత చేయబడిన గుడారం, అది ప్రత్యక్షపు గుడారం. అది ఆ గుడారంలో సేవ చేయటానికి ప్రధాన యాజకుడిగా ఎవరున్నారు అంటే అహరోన్ ఉన్నాడు. కానీ ఇప్పుడు చేతులతో చేయబడిన ఒక గుడారం ఉంది. ఆ గుడారంలోని అగో అన్నాడు కదా, ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం అన్నాడు. అంటే ఇది అబద్ధమైన గుడారం అంటే కాదు, ఇది ఛాయ్ లాంటిది. అంటే ముందుగా దేవుడు యాజకత్వాన్ని ఇందులో ఏర్పాటు చేసి ఇప్పుడు నిజమైన గుడారాన్ని దేవుడే స్థాపించాడు. ఆ గుడారంలోని ప్రధాన యాజకుడిగా ఇప్పుడు ఎవరు పనిచేస్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పనిచేస్తున్నారు. అది గుర్తుంచుకోవాలి. ఈరోజు ప్రపంచంలోని ఎంతోమంది మేము కూడా దేవుడికి మనుషులకి మధ్య ప్రతినిధులుగా ఉన్నాము అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవునికి మనిషికి ప్రతినిధిగా ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతే, ఆయన ప్రధాన యాజకుడు. మనమందరం యాజకులు. మన గురించి మళ్ళీ చదువుతాం. కాబట్టి మనందరికీ తెలియవలసిన సంగతి ఏమిటంటే నేడు యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడు దేవుని ఎదుట మనకు ప్రతినిధిగా ఉన్నాడు. మనకు నేడు అంటే కొత్త నిబంధన కాలంలో యేసు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అందరూ గమనించాలి, ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఈ వచనం ఎక్కడుందంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో మనకు ప్రతినిధిగా ఉన్నాడు. అందుకే ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉండి ప్రతినిధిగా ఉన్నాడు. మన ప్రధాన యాజకునిగా ఆయన ఉన్నట్టుగా దేవుని ఎదుట మన ప్రతినిధిగా ఉన్నట్లుగా వచనాలు ఉన్నాయి. ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అనే మాట రాయబడి ఉంది. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన ఎవరట? క్రీస్తు యేసును నరుడు. కాబట్టి ఈరోజు మధ్యవర్తి ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మన ప్రధాన యాజకుడు ద్వారానే వెళ్ళాలి. ఇశ్రాయేలీలకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్తాడు. ఇప్పుడు అహరోన్ ఉన్నాడు అనుకోండి, ఈ ప్రత్యక్ష గుడారం షేప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంటే ఇది చూసినట్లయితే ఇలా ఉంటుంది. మనం ఇంతకుముందు చాలాసార్లు చూసాము. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలము, ఇది పరిశుద్ధ స్థలము, ఇదంతా ఆవరణం. ఇదంతా ఆవరణం అంటే బయట. ఈ ఆవరణలోకి రావటానికి ఇక్కడ పెద్ద గేట్ లాంటిదని ఉంటుంది. ఇక్కడ ఇందులోకి వస్తారు. అప్పుడు ఇక్కడ ఒక తెర ఉంటుంది, ఇక్కడ ఒక తెర ఉంటుంది. అప్పుడు ఆవరణాన్ని పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే తెర ఒకటి ఉంటుంది. పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే ఒక తెర ఉంటుంది. అదండి. అప్పుడు దీన్ని ఏమంటారంటే ఆవరణం అంటారు. ఈ మొత్తం నిర్మాణం అంతటిని కలిపి ఏమంటారంటే దీనికి ఒక పేరు ఉంది, ప్రత్యక్షపు గుడారము. దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడే ఉంటుంది, మరి ఎక్కడ ఉండదు. ప్రత్యక్షపు గుడారము. సేమ్ అదే విధంగా నేటి కాలంలో కూడా ఉంది. అదేమిటంటే చూడండి జాగ్రత్తగాను. నేటి కాలంలో అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. నేటి కాలంలో కూడా దేవుని మందిరం ఉంది. చూడండి జాగ్రత్తగాను. అతి పరిశుద్ధ స్థలం ఉంది.
ఇది ఎలా ఉంది, తిన్నగా ఉంది. ఇటువైపు పైకి ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. తర్వాత పరిశుద్ధ పరిశుద్ధ స్థలం కూడా ఉంది, పరిశుద్ధ స్థలం కూడా ఉంది, ఆవరణం కూడా ఉంది. ఇప్పుడు కూడాను ఇది ఇలా ఉంది. ఈ యారో మార్క్ ఇలా పెట్టుకుని ఇలా ఉంది. ఇప్పుడు గుడారము నేటి కాలంలోని, అప్పుడు గుడారము ఇలా ఉంది. ఏండి, అప్పుడు గుడారం ఉంది, ఇప్పుడు గుడారం ఉంది. అప్పుడు ఈ గుడారం గురించి ఆలోచిస్తే ఈ పరిశుద్ధ స్థలాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే, దీన్ని ఏమని పిలుస్తున్నారు? సంఘం అంటున్నారు. అన్ని సంఘం కాదు, ఆయన కుమారుని సంఘమే క్రీస్తు సంఘం. అది పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం అంటే ఏమనుకుంటున్నారు? పరలోకం. పరలోకం. ఇక్కడ ఎవరున్నారు? తండ్రి కుమారుడు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కుమారుడు. మనం హెబ్రీ 8:1 చదివాం కదా, ఈ వచనమే. అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ పరిశుద్ధ స్థలంలోని చాలామంది యాజకులు లోపలికి వెళ్ళొచ్చు. ఇతనొక యాజకుడు, ఇతనొక యాజకుడు, ఇతనొక యాజకుడు, వీళ్ళందరూ వెళ్ళొచ్చు లోపల, ఈ లోపలికి వెళ్ళొచ్చు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇందులోకి వెళ్ళవలసిన ఆయన ఒకే ఆయన ఉంటాడు. ఆయన ఎవరంటే ప్రధాన యాజకుడు మాత్రమే ఉంటాడు. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి తెలుసండి? ఈ లోపలికి వెళ్ళొచ్చు. ఈ లోపలికి ఎప్పుడు వెళ్తాడు తెలుసండి? సంవత్సరమునకు ఒకసారే వెళ్ళాలి, అంతే. సంవత్సరమునకు ఒకసారే. ఎందులోకి అడుగు పెట్టాలి? అతి పరిశుద్ధ స్థలంలోని. కానీ ఇక్కడ తేడా చూడండి. ఇప్పుడున్న ప్రధాన యాజకుడు ఎవరండి? యేసు ప్రభు వారు కదా, క్రీస్తు. ఎప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనే ఉంటాడు. అది తేడా. ఎప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. ఇంకొక సంగతి చెప్పమంటారా? ఈ పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు ఉదయం నుంచి సాయంత్రం వరకే వెళ్తారు. తర్వాత బయటే ఉంటారు, ఇక్కడ ఉంటారు. కానీ ఈరోజు సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిరంతరము కూడా యాజకత్వంలోనే ఉంటారు, పడుకునేటప్పుడు కూడాను. అది తేడా. ఆ యాజకత్వం ఆనాటి కాలంలో ఎవరికి ఇవ్వబడింది? లేవీల్లోని ఎవరికి ఇవ్వబడింది? ఆడవాళ్ళకి ఇవ్వబడలేదు. ఎవరికి ఇవ్వబడింది? పురుషులకు మాత్రమే. ఈనాటి కాలంలోని ఆడవాళ్ళు యాజకులే, మగవాళ్ళు కూడా యాజకులే. స్త్రీ పురుషులని భేదం లేదు. కానీ సంఘాన్ని పరిపాలించే నాయకులకు మాత్రం, పెద్దలకు మాత్రం పురుషులు ఉండే అవకాశం మాత్రమే ఇవ్వబడింది. అది అపోస్తుల బోధ, అంతే. కానీ వీళ్ళు అందరూ కూడా ఇందులో ఉన్నారు. ఈ మందిరంలోకి రావచ్చు. అప్పుడు ఆ మందిరంలోకి వెళ్ళాలంటే కేవలం ఎవరు మాత్రమే వెళ్ళాలి? ఇప్పుడు అహరోనికి భార్య ఉంటుంది. అహరోను పిల్లలు నాదాబు, అబీహు, ఈతామారు, ఏలియాజరు, వీళ్ళు కూడా పిల్లలే. వారి భార్యలు ఇందులోకి వెళ్ళడానికి అవకాశం ఉందా? లేదు. కానీ ఈనాటి కాలంలో చర్చిలోకి వచ్చి పాటలు అందరూ పాడొచ్చు. స్త్రీలు పాడొచ్చు, పురుషులు పాడొచ్చు. అలాంటి యాజకత్వం నేటి కాలం ముందు ఉంది. అందుచేత చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. యాజకుడు దేవుని యొద్ద మానవునికి ప్రతినిధిగా ఉంటాడు. పాత నిబంధన కాలంలో అహరోను ప్రధాన యాజకుడు, లేవీల్లో పురుషులందరూ యాజకులుగా ఉండేవారు. నేడు యేసు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అతడు నిరంతరం అక్కడ ఉంటాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. నిరంతరం అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయన. అక్కడే ఉంటాడు, పరలోకంలోనే ఉంటాడు ఆయన. కాబట్టి పరలోకంలో ఉండే ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనందరం ఎక్కడున్నామంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. మరి ఆవరణంలో ఉన్నవాళ్ళు ఎవరు? ఆవరణంలో ఉన్నవారు ఎవరో చెప్పమంటారండి? ఇంకా బాప్తిజం పొందలేని వారు, అన్యులు. అదండి. అంటే దీన్నే మనం లోకమని కూడా అంటాం. అది ఎవరైనా బాప్తిజం పొందకుండా చర్చిలోకి ఇప్పుడు రావచ్చు, కానీ దేవుణ్ణి వారు సమీపించలేరు, దేవుడికి ప్రార్థన చేయలేరు. ఒకవేళ దేవునికి కానుకలు ఇచ్చేవచ్చు, కానీ దేవుడు ఆ కానుకలేమో ఆయన కోరుకోవటం లేదు. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలి, తన కుమారుడిగా చేయబడాలి, అందరూ కూడా అతనికి యాజకులుగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక ఉంది. ఇది గమనించండి. కాబట్టి నేడు యేసు ప్రధాన యాజకుడిగా దేవుని యొక్క కుడిపార్శ్వాన్ని కూర్చొని ఉన్నాడు. మరొక వచనం చూడండి, యోహాను పత్రిక
యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం చూడండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకునుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. అంటే ఇక్కడ ఎవరికి రాస్తున్నాడు యోహాను? సంఘానికే రాస్తున్నాడు. ఎవడైనను పాపము చేసిన ఎడల, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అన్నాడు. అంటే ఉత్తరవాది అని 3వ నెంబర్ వేసి ఆ కిందన ఆదరణకర్త అన్నాడు. ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు అంటే ఎవరు ఆ ఉత్తరవాది అంటే యేసు ప్రభువారు. ఈరోజు చాలామంది ఎవరైనా గత వారంలోని ఏదైనా తప్పు చేసి కూడా బ్రతికి ఇంకా మనం ఉన్నాము అంటే కారణం ఎవరంటే అక్కడున్న ఉత్తరవాది అని యేసు ప్రభువారు. రాజారావు గారిని క్షమించండి, ఆదినాన్న గారిని క్షమించండి, ఆ గిరిధర్రావు గారిని క్షమించండి, లేకపోతే సూరిబాబు గారిని క్షమించండి, ఆ భరతను క్షమించండి, ఆ కరుణాకర్ని క్షమించండి అని దేవుడి దగ్గర అస్తమానం అడుగుతున్నాడు. ఎవరు? ఆ క్రాంతిని క్షమించండి అని. ఒకవేళ అలా కాకపోతే ఇలాగా ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి నిలబడ్డే అవకాశం లేదు, ఎందుకంటే చనిపోతాం. ఒకవేళ అలా కాకపోతే ఇక్కడ మనందరం మిగలం, ఎందుకంటే పూర్వం యాజకులు వెంటనే చనిపోయేవారు. ఈనాడు యాజకులుగా ఉన్న మనమందరము తప్పు చేసి గొడవలాడేసి తిట్లు తిట్టేసి వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర నిలబడుతున్నామంటే నిన్న మీకు క్షమాపణ దొరికింది కాబట్టి ఉన్నారు ఇక్కడ, మొన్న మీకు క్షమాపణ దొరికింది కాబట్టి ఇక్కడ ఉన్నారు అంతే, లేకపోతే ఉండం. నీ మంచితనం కాదు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, యాజకులంటే దేవుని మందిరంలోకి వచ్చిన వారు, దేవుని మందిరంలో ఉన్నవారు. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారి ద్వారా ఈ మానవాళ్ళందరినీ కాపాడుతున్నాడు. ముఖ్యంగా సంఘాన్ని కాపాడుతున్నాడు. సంఘములో ఉన్న ప్రతి యాజకుడు కూడా ఒకవేళ ఎవరైనా సంఘములో ఉంటే వారు చేసే తప్పిదాలను బట్టి ఆయన క్షమాపణ కోరుతున్నాడు మన కొరకు ఉత్తరవాదిగా. ఉత్తరవాది అంటే చూడండి, కోర్టులోని జడ్జి ఉంటాడు, తప్పు చేసిన వాడు ఉంటాడు, మధ్యన వాదించిన వాడు ఉంటాడు కదా, ప్లేడర్ అంటాం అతన్ని. ఆ ప్లేడర్గా ఉన్న వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువారు. ఏమండి ఇతను చేయలేదండి, పోనీ చేశాడు, ఒకసారి క్షమాపణ మీరు ఇవ్వండి, క్షమాపణ కోరుతున్నాను నేను అతని తరపుగా అంటే అతను క్షమాపణ ఇచ్చి అయితే రేపు కూడా బ్రతుకులే అని పంపిస్తున్నాడు అంతే. అందుకోసం మనం మిగులుతున్నాం. మనం కూడా తర్వాత చూస్తాం, మనం యాజకులుగా ఉన్నాం, ఉద్దేశం అది. తర్వాత మనం చూసినట్లయితే చాలామంది అనుకుంటారండి ప్రియులారా, ఏమనుకుంటారంటే యేసు ప్రభువారు రక్తం కాచేసిన తర్వాత అతని పని అయిపోయిందిలే, ఇంకా ఏం పని లేదు అనుకుంటారు. అవునా? యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి రక్తం కాచేసి ఆయన మరణించేస్తే అయిపోయింది ఆయన పని అనుకుంటారు. కానీ కాదు, ఆయన రక్తం కాచిన తర్వాత కూడా ఆయన పని ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడంటే పరలోకంలో చేస్తున్నాడు, అతి పరిశుద్ధ స్థలంలో చేస్తున్నాడు. అది మనందరికీ తెలియాలి. మనందరికీ తెలియవలసిన సంగతి ఏంటంటే ప్రభువు రావడం వచ్చాడు, ఈ భూమి మీద జీవించాడు, ఆయన సిలువలో మరణించాడు, ఆయన సమాధి చేశారు, 3వ దినాన్ని లేచాడు. 3వ దినాన్ని లేచి మళ్ళీ ఏం చేశాడు? ఎన్ని రోజులు ఉన్నాడు ఇక్కడ భూమి మీద? 40 రోజులు ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? 11 మార్లు ప్రత్యక్షమయ్యాడు. ఇలా 40 రోజులు ఆయన ఈ భూమి మీద ఉండి 11 మార్లు ప్రత్యక్షమయ్యి ఆయన తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉన్నాడా? ఖాళీగా లేడు. ఖాళీగా ఉండకుండా ఏం చేస్తున్నాడంటే సంఘానికి వస్తున్న వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అర్థమైందా? ప్రధాన యాజకుడు చేస్తున్న పని అది. ఆయన రక్తం రోజు కూడా పట్టుకుని ఇలా నిలబడుతున్నాడు. రక్తం లేకుండా పాప పరిహారం జరగదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు యేసుప్రభు లేడు కదా, మీరు ఎందుకంటే యేసుప్రభు గురించి చెప్తారంటే, బాబు యేసుప్రభు లేకపోలేదు, యేసుప్రభు ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. ఎక్కడున్నాడంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు, కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఆయన సజీవులకు దేవుడు, ఆయన సజీవుడై ఉన్నవాడు.
ఏం చేస్తున్నాడు అంటే ఇగో ఇక్కడ రాశాడు కదా, ఏం చేస్తున్నాడు, 1:2:1 రాశాడు కదా, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకున్నట్టుకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఏమండి, తండ్రి యొద్ద ఎవరున్నారు? మనకు ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా కానీ మోకాళ్ళు వేసి నాయనా ఇలాగా నా తప్పు జరిగింది నాయన అని యేసునామంలో ప్రార్థన చేస్తే యేసు ప్రభు వారు కాగితం తీసుకొని వెళ్ళి జడ్జి గారి దగ్గర అక్కడ తండ్రి దగ్గర పెడతాడు. ఆ కిందనున్న వ్యక్తి నాకు మొరపెట్టాడు నీ నామంలోని, ఆ సమస్య ఏదో కొద్దిగా తీసి రేపు కూడా ఒక అవకాశం ఇవ్వని అంటాడు. వస్తారు అందరూ కూడా. ఆ విధంగా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అందుచేత యాజకత్వం అనేది మామూలు సామాన్యమైన సంగతి ఏమీ కాదు. ప్రధాన యాజకుడిగా ఆయన పనిచేస్తున్నాడు, నేటి కాలం మందు కూడా పనిచేస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మన ప్రధాన యాజకునిగా చాలామంది అనుకున్న మాట ఏంటంటే సిలువు దగ్గర చచ్చిపోయాడు కదా ఆయన, మీరెందుకు చచ్చిపోయిన సిలువు దగ్గర చనిపోయినోడి కోసం ప్రకటిస్తారని ఎవరైనా అన్నారు అనుకోండి మనతోని. అప్పుడు ఏం చెప్పాలి మనం? చచ్చిపోయినాడు ఆయన, మరి లేడు, అతను ఉన్నాడు. ఒకసారి హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయంలోని చెప్తున్న మాటను మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం మనం చదివినట్లయితే, ఈయన తన ద్వారా, ఈయనంటే యేసు ప్రభువారు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. అమ్మా ఈ పదం రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. నిరంతరము జీవించుచున్నాడని పేరు ఎవరికి ఉంది? అమ్మ ఎవరమ్మా నిరంతరము జీవించున్నవాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిరంతరము జీవించుచున్నారనే సంగతి నీకు తెలుసా, తెలీదా? ఈ లోకములోని చాలామంది అనుకుంటున్నారు సిలువ దగ్గర ఆయన చనిపోయాడు కదా, అక్కడితో అయిపోయింది ఆయన జీవితం. కాదు. ఈరోజు ఎవరైతే రక్షణ పొందారో, రక్షణ పొందిన వారు అందరి కోసం ఆయన విజ్ఞాపన చేయటానికి ఆయన సజీవంగానే అక్కడ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతులై ఉన్నారు. వారిని అంటే ఎవరినమ్మా? అన్యుల్లా కాదు. ఎవరైతే రక్షణ పొందారో, ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ఏమి లేదండి ఆదివారం ఒకసారి వెళ్ళి వచ్చేద్దాం సరిపోతుంది అనుకున్నారు. కానే కాదు. నిజంగా నీకు అర్థమైందా యేసుప్రభువు వారు చేస్తున్న పని ఏమిటో? మొక్కుబడిగా వస్తున్నావా? ప్రభువారు ఎంత త్యాగం చేశారో చూశారు. అతను ఇప్పటికి కూడా నీ కోసం నా కోసం పనిచేస్తున్నారనే సంగతి నీకు తెలుసా అమ్మా? తెలుసా నీకు ఆ విషయం? అతడు ఎప్పుడూ నిరంతరము జీవించి ఉండి మనందరి కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఆయన నియమించాడు. ఆయన ఆ పని చేయటం వల్లే ఇక్కడ మాట గొప్ప సంగతి ఏంటంటే, గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే ఎప్పుడైనా మన చెయ్యిని ఆయన బాప్తిజం తీసుకున్న రోజు నుంచి నువ్వు మళ్ళా ఆయన రెండవ రాకడ వరకు ఉంటే అంతవరకు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మరణించినంత వరకు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన మాటను నువ్వు నమ్ముతున్నావా? ఆయన ఎవరో నీకు తెలుసా? నీకు అర్థమైందా? ఎప్పుడు ఏమనుకుంటామంటే జ్వరం వస్తే తగ్గిపోతే బాగుండు, అయిపోయింది యేసు ప్రభు వారి పని అనుకుంటాం. ఏదైనా కష్టం వస్తే తీసేస్తే బాగుండు, యేసుప్రభు వారి పని అయిపోయింది అనుకుంటాం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే యేసుప్రభు వారు అంటే ఏంటంటే కొద్దిగా జ్వరంతో ఉంటే తగ్గించేవాడు, లేకపోతే ఏదైనా కష్టంలో ఉంటే తొలగించేవాడు అనుకుంటాం. కానీ జ్వరం ఎన్ని రోజులు ఉంటుంది? టైఫాయిడ్, మలేరియా ఇలాంటివి ఏవైనా జ్వరాలు ఉంటే ఒక 2 వారాలు 3 వారాలు ఉంటాయి. కానీ రక్షణ అనేది ఎంత గొప్పదంటే అది సంపూర్ణంగా నువ్వు నిలవబెట్టుకోవడానికి నిన్ను కాపాడే యేసుప్రభు వారు ప్రధాన యాజకుడిగా పరలోకమందు పనిచేస్తూ ఉన్నాడనే సంగతిని నీకు అర్థం కావాలి, అర్థం అవ్వాలి. నిరంతరం అక్కడ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. అహరోను ఉన్నాడా? లేడే. అతను కొంతకాలమే పనిచేశాడు ప్రధాన యాజకుడా. ఇప్పుడు ప్రధాన యాజకుడిగా నియమించబడిన యేసుప్రభు వారు నిరంతరము జీవించుచున్న ప్రధాన యాజకుడై ఉన్నాడు. మరొక ప్రధాన యాజకుడు ఎవరు లేరు ప్రపంచంలోని. అర్థమైందండి? ఇంకెవరూ లేరు, అతను ఒక్కరే ప్రధాన యాజకుడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆ ఉద్దేశాన్ని ఆలోచన చేద్దాము. ఎందుకంటే
ఎంతకాలం మానవుడిగా జీవించాడు భూమి మీద యేసుప్రభు వారు? అవును, అందుకోసమే ఒక దగ్గర రాయబడిన మాట ఏంటంటే, మన బలహీనతలను ఎరిగినవాడు, సహానుభవం గలవాడు. కాబట్టి ఒక మనిషి కష్టం అతనికి తెలుసు. అవును, మనిషిలో ఉండే కోరికలకు దేవదూతలకు తెలియవు. దేవదూతలు మెసెంజర్స్ మాత్రమే. కానీ మనిషి ఎలాంటి కష్టాలు ఉంటాయో, ఎలాంటి కోరికలు ఉంటాయో అవన్నీ ఎవరికి తెలుసో తెలుసండి? ప్రభువారికి తెలుసు. కాబట్టి నీ గురించి అక్కడ విజ్ఞాపన చేస్తూ 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 ఉంటాడు ఆయన. అందుచేత ప్రియమైన వాళ్ళారా, ఆయన మనలాగే కొన్ని సంవత్సరాల పాటు భూమి మీద జీవించిన వాడు అనే సంగతిని మనం ఆలోచించాలి. నాలుగో మాట ఏంటంటే, నేడు క్రైస్తవులందరూ యాజకులే. క్రైస్తవులందరూ యాజకులే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లోని ఆ మాట చెప్పాడు. అయితే మీరంటే ఎవరు? బాప్తిజం పొందుకున్నవారు, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన, చెప్పండి ఎవరెవరో ఏ మాటలు వాడాడో, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. పేతురు 2:9-10 వచనాల్లో ఆ మాట ఉంది. మీరు అంటే ఆడ మగ ఇద్దరిని కలిపేశాడు అందులో. ఇక్కడ తేడా ఏమి లేదు. అందుచేత మీరు ఎవరు అంటే రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు. ఎవరంటే క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవులుగా చేయబడిన ప్రతి ఒక్కరూ కూడా యాజకులై ఉన్నారు. అదండి. అక్కడ స్త్రీలు మరియు పురుషులు, యవనస్తులు ఉన్నారు. ఇక్కడ మన చర్చిలోని వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రసంగికులు ఉంటారు, పెద్దలు ఉంటారు. అందరూ కూడా అందులోకి వచ్చేస్తారు. కాబట్టి అందులో ఏమీ తేడా లేకుండా ఉంది. కాబట్టి యాజకులుగా క్రైస్తవులకు ఈరోజు దేవుణ్ణి చేరుకునే అవకాశం ఉంది. ఆనాడు ఎవరైనా కేవలము ఇశ్రాయేల్ ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాల్లో 11 గోత్రాలు వారు ఎక్కడుంటారు? బయట ఉంటారు. ఎన్ని గోత్రాలు దేవుని సన్నిధిలోకి వెళ్ళొచ్చు? ఒక గోత్రం మాత్రమే వెళ్ళొచ్చు. చూడండి, వాళ్ళకే అవకాశం ఉంది దేవుని చేరుకునే అవకాశం. ఈరోజు ప్రపంచంలోని నిజమైన దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి, నిత్యుడగు దేవుణ్ణి కలుసుకునే అధికారము ఎవరికి ఇచ్చాడంటే క్రైస్తవులకు మాత్రమే ఇచ్చాడు. అంతే. నువ్వు బాప్తిజం పొందుకున్నావా, నీవు దేవుని సన్నిధిలోకి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆనాడు కేవలము దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఆవరణలోకి అందరూ రావచ్చు. కానీ బయట ఎవరైనా ఉండొచ్చు. ఆ 11 గోత్రాల వారు ఉండొచ్చు. ఈ 11 గోత్రాల వారిలోని ఎంత ధనవంతులైనా గొప్పవారైనా ఈ లోపలికి వచ్చే అవకాశం వారికి లేదు. అర్థమైందండి? కేవలము ఏ గోత్రానికి మాత్రమే అవకాశం ఇచ్చాడంటే లేవి గోత్రం. లేవి గోత్రంలోని చిన్నపిల్లలకి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఒకవేళ యవ్వనస్తులకి ఇచ్చాడా? ఇవ్వలేదు. దానికి కూడా వయసు ఉంటుంది. ఆ వయసులో ఉన్నవారు, సేవకు నియమించబడిన వారు మాత్రమే ఇందులోకి వెళ్ళాలి. వృద్ధాప్యం వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటారంటే రిటైర్మెంట్ ఇచ్చేయాలి, సేవ చేయడానికి లేదు మళ్ళా. అప్పుడైతే ఇప్పుడు దేవుని మందిరంలోని యాజకులుగా ఎవరైతే వస్తున్నారో ఈనాడు వృద్ధులు రావచ్చు, యవ్వనస్తులు రావచ్చు, పురుషులు రావచ్చు, స్త్రీలు రావచ్చు. అంత ఆధిక్యతను ఎవరిచ్చారు? దేవుడు ఈనాటి కాలంలో క్రైస్తవులకు ఇచ్చాడు. అది అసలు ఆ పరిశుద్ధ స్థలం అనేది మామూలు స్థలం కాదు. అందులోకి రావడం అంటే ఏదో మామూలుగా మనం చదువుతాము. ఆ 28, 29, 30 అధ్యాయాలు చదివితే అసలు ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటేనే డ్రెస్ వేరేది వేసుకోవాలి. మామూలు డ్రెస్ వేసుకొని వెళ్తే అవ్వదు. ఏదైనా ఒకవేళ డ్రెస్ మార్చేసారనుకోండి, లోపలికి వెళ్ళినంటే చచ్చిపోతారు వాళ్ళు. అంత నిష్ఠగా ఉండాలి. చిన్న పొరపాటు చేసినా చచ్చిపోతారు. కానీ ఈరోజు ఇక్కడికి మనం వస్తున్నామా, మనము కూడా వాళ్ళకన్నా
గొప్ప స్థలంలో, అంటే అది పరిశుద్ధ స్థలం, అది ఛాయిగా ఉంది. ఇప్పుడు నిజమైన దేవుడి చేత కట్టబడిన సంఘంలోకి వచ్చాము. యేసుప్రభు వారు చెప్పిన మాట చదువుతాం కదండి. మత్తయి సువార్త 16:16 ఏంటి? 16:18 ఏంటండి? ఈ బండ మీద కట్టిన వారు ఎవరు? క్రీస్తు. అంటే దైవ సమానుడా కాదైనా? దైవత్వం కలిగిన వ్యక్తే కదా, దేవుడే కదా, సృష్టికర్తే కదా. అలాంటి ఆయన చేత కట్టబడిన సంఘంలో ఈరోజు మనం ఉన్నాం. అంటే లేవీల కన్నా ఇంకా బెస్టా లేకపోతే తక్కువ? మనము చాలా బెస్ట్. ఎందుకంటే క్రైస్తవులుగా అయిపోయామంటే లేవీల కన్నా గొప్ప అవకాశం మనకి ఇచ్చాడండి ఈరోజు. కానీ మనం చాలా విషయాల్లో మాత్రం అర్థం కావటం లేదు, మనకి ఇంకాను అర్థం అవటం లేదు దేవుని సన్నిధిని. మనం కొంతమంది అయితే సమయం పాటించకుండా వస్తారు, కొంతమంది అయితే పాటలు పాడకుండా అలా కూర్చుంటారు, కొంతమంది అయితే నచ్చినట్లుగా కూర్చుంటారు. నచ్చినట్లుగా వరుసలో కూడా కూర్చోరు. వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఇష్టపడితే అక్కడ కూర్చొని అలా వెళ్ళిపోతారు అంతే. అస్సలు కేర్ చేయరు. అది చాలా విచారకరం, బాధాకరం. దేవుడు మనకు అర్థం అవ్వాలి బాగా. అమ్మో, దేవుని సన్నిధికి వెళ్తే క్రమశిక్షణతో ఉండాలి. ఇది స్కూల్ కన్నా, కాలేజీ కన్నా, యూనివర్సిటీ కన్నా, ఒకవేళ లేకపోతే అసెంబ్లీ కన్నా, పార్లమెంట్ కన్నా, ఐక్యరాజ్య సమితి కన్నా గొప్పదనే భావంతో ఉండాలి. అంత గొప్పది. నీకు అర్థం అవ్వాలి. పాత నిబంధన చదువుకో, నీకు అర్థమవుతుంది. ఏదో వచ్చాను వెళ్ళిపోతున్నాను అంతే అయిపోయింది అనుకుంటే అసలు నీకు ఎంత ఆధిక్యతనిచ్చాడు, ఎంత గొప్పతనాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. అసలు మనం అర్హులమేనా దీంట్లో కూర్చోవడానికి? ఆరాధన చేయడానికి అర్హులమేనా మనం? అసలు పిలువబడ్డానికి అర్హులమేనా మనం? కాదే. ఆనాడు ఎంతో ప్రత్యేకంగా ఆ యాజకుల్ని ఏర్పాటు చేసుకుని ఎన్నో నియమాలు వారికి అనుగ్రహించాడు, ఇచ్చాడు. ఆ ప్రకారంగానే ఆ మందిరంలో సేవ చేయాలి. ఈనాడు కూడా అంతకన్నా ఎక్కువ నిష్ఠతోని ఈ మందిరంలో సేవ చేయాలి. తలదూకోకుండా వచ్చేయడం, గడ్డాలు గీసుకోకుండా వచ్చేయటం, ఇవన్నీ ఏమంటే ఏం చూస్తాడంటే దేవుడు? ఇదే కదా, హృదయమే కదా. అంటే మరి హృదయం చూస్తాడు కదా. నీ హృదయం ఎలా ఉంది? ఎంత జాగ్రత్తగా రావాలి. పెళ్ళికి వెళ్తేనే చక్కగా ఒక మంచి బట్టలు వేసుకొని వెళ్తాం, నీకున్న దాంట్లోనే కదా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంతో క్రమశిక్షణతోనూ, ఎంతో జాగ్రత్తతోనూ, ఎంతో భయంతోనూ, ఎంతో భక్తితోనూ, ఎంతో భీతితోనూ రావాలి. యెహోవా మహిమ వస్తేనేటండి గుడారాల్లోనికి అందరూ పారిపోతూ ఉండేవారటండి. ఎందుకంటే ఏమైనా తప్పు చేశారా, ఆ మహిమ గాని తాకిందా అక్కడే చచ్చిపోతాడు గుడారం దగ్గరే. భయపడిపోయారండి ఇశ్రాయేలు. ఏమన్నారు తెలుసా మోషేతోని? అయ్యా, మేము కానీ అక్కడికి వెళ్తే చనిపోతాము, నువ్వే వెళ్ళి మాట్లాడేసి ఆ విషయాలన్నీ మాకు చెప్పని అనేవారు. అందుచేత అంత క్రమంతో కూడింది దేవుని మందిరం, దేవుని ఆలయం. అర్థం కాలేదు, ఎక్కడో క్రీస్తు సంఘాలు చూస్తున్నామేమో మనం. కాదండి, దేవుడి సంఘము, క్రీస్తు సంఘం బైబిల్లో ఉంది, బోర్డు పెట్టుకున్నది కాదు. మా తాతగారు ఉండేవారండి, అలా అక్కడ పలానా ఆయన ఉండేవారండి, అతను సేవ చేసేవారు కాదు కదా. ఇందులో ఉంది కదా, ఇందులో ఉన్నదే మనం చూడాలి. కాబట్టి పాత నిబంధన యాజకత్వం కన్నా కొత్త నిబంధన యాజకత్వం శ్రేష్టమైన యాజకత్వంగా ఇచ్చాడు. మరి వాళ్ళకన్నా మనం ఎంతో నిష్ఠగా ఉండవలసిన వారమై ఉన్నాము. నేడు క్రైస్తవులందరూ యాజకులే. ఆనాడు కేవలం లేవీలు, పురుషులు మాత్రమే యాజకులు. అది ఇంత వయసు అని ఉంటుంది, ఆ వయసులో ఉన్నవారే సేవ చేయాలి. అందరూ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈరోజు 13 సంవత్సరాలు దాటి మంచి చెడ్ల తెలివి వివేచన వచ్చిన వారు ఎవరైనా బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకొని దేవుని మందిరంలో యాజకత్వం చేయటానికి, యాజకులుగా ఉండటానికి అర్హత సంపాదిస్తున్నారు, అర్హులు. తర్వాత చూడండి ఏమంటున్నాడు? యాజకులుగా క్రైస్తవులకు దేవుణ్ణి చేరుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. మనము దేవుణ్ణి చేరుకునే అవకాశం ఉంది, ప్రార్థించే అవకాశం ఉంది. దేవుణ్ణి ఎలా చేరుకుంటాము? ప్రార్థన చేస్తూ. దేవునిని చేరుకునే అవకాశం క్రైస్తవులకు ఇవ్వబడింది, అవకాశం ఉంది. క్రైస్తవులు ప్రార్థించవచ్చు, జీవం గల దేవుడికి ప్రార్థించవచ్చు. అదండి, ప్రార్థించవచ్చు. ఆ విషయాన్ని మనం చూసినట్లయితే ఒకసారి మనం చూద్దాము. 12:1
రోమాపత్రిక. మన జీవితాలు దేవునికి ఎలాగ అర్పించాలో చెప్పాడు చూడండి. ఎలాగ అర్పించాలి? 12:1 కాబట్టి రోమాపత్రిక తీశారండి అందరూ. 12వ అధ్యాయము చూడండి, అందరూ తెరవండి. అక్కడ ఒక ఆ యాజకుడికి ఈ యాజకుడు అంటే ఇక్కడ ఉద్దేశం చూస్తున్నాం 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగంగా మీ శరీరాలకు ఆయన సమర్పించుకోండి అని అన్నాడు. అంటే ఈనాడు ఎవరైనా ఒక యాజకుడు తన జీవితాన్ని దేవునికి ఇవ్వాలంటే పరిశుద్ధమైన అర్పణగా ఇచ్చుకోవాలి. పరిశుద్ధమైన అర్పణగా ఇచ్చుకోవాలి ఆయన శరీరాన్ని, ఆయన జీవితాన్ని. ఈనాడు యాజకులు ఏమన్నా అది ఉద్దేశం, దేవుని ఉద్దేశం. ఈనాడు యాజకుడు, ఈనాడు దేవుని బిడ్డగా చేయబడిన వ్యక్తి ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పురుషులైనా స్త్రీలైనా యవ్వనస్తులైనా మన జీవితాలు దేవునికి పరిశుద్ధమైనవిగా అర్పణ చేసుకునే అవకాశం ఉంది. ఆ రోజు ఏం అర్పించేవారు? పశువులు, ఎడ్లు, గొర్రెలు, మేకలు అర్పించేవారు కదా. ఈరోజు మనం మేకలేం తీసుకురాని అవసరం లేదు, గొర్రెలు తీసుకురావవసరం లేదు, ఎడ్లు తీసుకురావవసరం లేదు, గొవ్వలు పావుర పిల్లలు తీసుకురా. మరి ఏమీ లేకుండా చేశాడు. ఏం తీసుకొని రావాలంటే నీ శరీరాన్ని వారం అంతా బాగా కాపాడుకొని తీసుకొని రావాలి. నీ చేతులతో గుట్కాలు, నీ చేతులతో ఇంకే వస్తువులు, నీ నోటితో బూతులు ఆడేసి ఇక్కడికి వచ్చావంటే నీ అర్పణ దేవుడు అంగీకరించడు. నువ్వు పాడుతున్న పాటలు దేవుడికి ఇష్టమైనవి కాదు. నీ కన్నులతో సినిమాలు చూసేసి, నీ కన్నులతో ఏ పడితే అవి ఆ యూట్యూబుల్లో గట్ట చూసేసి ఇక్కడికి వచ్చి నువ్వు నీ కన్నులు బైబిల్ మీద పెట్టేసి 4 ముక్కలు చదివేసి వెళ్ళిపోతానంటే కాదు. రండి బైబిల్ చదవండి అంటే ఆ యూట్యూబ్లోని మొత్తం అన్నీ చూసుకొని వచ్చి ఇక్కడ బైబిల్ చదివేస్తానంటే దేవుడు నువ్వు సమర్పించుకునే జీవితం కాదు. నీ యొక్క శరీరాన్ని వారమంతా, నీ చేతుల్ని, నీ కాళ్ళను, నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని దేనికి అంటకుండా కాపాడుకునే బాధ్యత నీకు ఇవ్వబడింది. అది యాజకుడికి ప్రస్తుతం ఇచ్చింది. మన ఇంట్లో ఇంత పెద్ద టీవీ ఉంటుంది, ఏదో వార్తలు చూశానంటే కాదు. కానీ ఎవరైనాను చిన్నపిల్లలు కూడా ఇప్పుడు పోయేటి అవి ఏమొస్తున్నాయంటే ఆ స్కూల్ నుంచి మొత్తం ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అంటే మొదటి పీరియడ్ ఏంటో, రెండో పీరియడ్ ఏంటో, ఏం హోంవర్క్ చేయాలో, యాక్టివిటీస్ ఏమున్నాయో అన్నీ కూడా పంపిస్తున్నారు. వాడికి మనం ఫోన్ కొనిసిస్తున్నాము. ఆడు చూస్తూ ఉంటాడు. ఇలా చూస్తున్నప్పుడు మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, చెత్త అడ్వర్టైజ్మెంట్లు అన్నీ. అవి చూస్తాడు. ఆడు ఏం చూస్తాడు నీకేం తెలుసు? అది చూసి నీ హృదయం చెడిపోతుంది, నీ మనసు చెడిపోతుంది. మనసు హృదయం చెడిపోతే శరీరం కూడా చెడిపోతుంది. అంతే. మనసు హృదయం బాగుంటే శరీరం బాగుంటుంది. శరీరానికి ఆత్మకి సంబంధం ఉంది. మన ఆత్మ బాగుంటేనే, మన మనసు బాగుంటేనే మన యొక్క శరీరంలో ఉన్న అవయవాలన్నీ బాగుంటాయి. లేకపోతే ఇవన్నీ చెడిపోతాయి. దీంతో ముట్టకూడని వాటిని ముట్టుకుంటాము, చూడకూడని వాటిని చూస్తాము, చేయకూడని వాటిని చేస్తాము, వెళ్ళకూడని చోటుకు వెళ్ళిపోతాం. అంతే, అయిపోయింది కదా. అప్పుడు ఆదివారం వచ్చి రండి డానియల్ గారు బైబిల్ చదవంటే ఆయన గడగడ చదివేస్తారు. వారం అంతా ఏం చేశారో ఆయనకి దేవుడికి తెలుసు. నేను అర్హునేనా? నేను యాజకత్వం చేస్తున్నానా? నాకు ఎంత అవకాశం ఇచ్చాడు దేవుడు. నిజమైన గుడారం అన్నాడే, ఇది అబద్ధమైన గుడారం కాదు, ఇది మామూలు ఛాయా గుడారం కాదు. ఆ మొదటి గుడారం కన్నా ఈ గుడారం చాలా గొప్పది. ఆ గుడారంలోనికి మనం వచ్చామే. ఇంత గొప్ప గుడారంలో సేవ చేయడానికి వచ్చామే మనం. అప్పుడు ఏం తీసుకొని రావాలి ప్రభు అంటే, నీ శరీరాన్ని తీసుకొని రా, నీ కళ్ళు తీసుకొని రా, నీ 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 చెవులు తీసుకొని రా, నీ మాట తీసుకొని రా, నీ కాళ్ళు తీసుకొని రా. నువ్వెక్కడ అడుగు పెట్టలేదు కదా, నీ చేతులు దేన్ని చెడ్డవాటిని తాకలేదు కదా. రా, నీ చేతులు చాపు, నేను నీ ప్రార్థన వింటాను అని దేవుడు కోరుతున్నాడు. అందుచేతను అర్పణముగా ఇవ్వాల్సింది ఏమిటంటే ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరాలను సమర్పించుకోండి, సమర్పించుకోండి, సమర్పించుకోండి అంటున్నాడు. అంటే నీ శరీరంతో నీ వారమంతా ఏం చేసావు? దేవునికి ఇష్టమైన పనులే చేస్తే దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది క్రైస్తవ్యం అంటే, అది క్రైస్తవ యాజకత్వం అంటే. అర్థమైందా? బూతులాడేసి, దెబ్బలాటలాడేసి, గొడవలాడేసి ఇక్కడికి వచ్చి
ఏమీ తెలియనట్టు అమాయకంగా మొఖం పెట్టేసుకొని ఉంటే, నువ్వేం చేసావో దాన్ని నువ్వు అర్పించుకోవాల్సింది నీ దేహాన్ని. నువ్వే కోడిని తీసుకురావాల్సి లేదు మార్కెట్కి వెళ్ళి, లేకపోతే ఎక్కడో. ఇప్పుడు గొర్రెని కొనాలంటే ఎంత ఉంటుంది? 10,000 ఉంటుందా ఉండదా? 15,000 అని ఉంటుందా? ఒకవేళ మనం గొర్రెని తీసుకురావాలంటే మనకి ఎంత కష్టమో చెప్పండి. మన నెల జీతమే 15,000, మనం గొర్రె పిల్ల ఎలా తీసుకురాగలం? దేవుడు మహోన్నతుడు నిన్ను నన్ను ప్రేమించి ఏం చేసినంటే, నువ్వు గొర్రెని తీసుకురావద్దయ్యా, మేకను తీసుకురావద్దయ్యా, ఆఖరికి పావురమైనా కొనాలంటే 500 ఉంటుంది, ఆ పావురు పిల్లని కూడా తీసుకురావద్దు, నువ్వు ఒక్కడివేరా నా సన్నిధిలోకి వచ్చి యాజకత్వం చేయు. ఎలా రావాలో తెలుసా? పరిశుద్ధముగాను అనుకూలముగాను సజీవయాగంగాను మీ శరీరాలను సమర్పించుకునిడని మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నానని పౌలు చెప్తున్నాడు. భార్యని చేత్తో కొట్టి, భర్తని ఈ నోటితో తిట్టి, లేకపోతే కళ్ళతో అన్నీ చూడకుండా వాటిని చూసి, చేతులతో చేయకుండా వాటిని చేసి, నోటితో నమలకూడని వాటిని, త్రాగకూడని వాటిని త్రాగి, ఇవన్నీ చేసి యాజకుడుగా నువ్వు పిలువబడుతున్నావంటే ఇప్పుడైనా క్షమాపణ కోరుకుందాం. నాకు వద్దా జీవితం నాయన, నా బ్రతుకుని నేను మార్చుకుంటాను. ఇంత ఆధిక్యతనిచ్చావు కదా నాకు. క్రైస్తవుడే యాజకుడే తప్పు చేస్తే, యాజకులే తప్పు చేస్తే ఇక్కడ ఈ పరిశుద్ధ స్థలంలోని చనిపోతారు. మరి యాజకులు తప్పు చేస్తే ఈ 11 గోత్రాల యొక్క ప్రాయశ్చిత్తం గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకొక విషయం, ఒకవేళ మనమే తప్పు చేస్తే లోకం గురించి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఆలోచించండి. నేనే తప్పుటోడినైతే, నేనే త్రాగుబోతోడినైతే, నేనే వ్యభిచారినైతే, నేనే చెడ్డవాడినైతే ఈ లోకం గురించి నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? ఇంకా నువ్వే లంచగొండువైతే, నువ్వే ఒకవేళ కొండిగాండ్రువైతే, నువ్వే చెడ్డవాడివైతే ఈ మందిరంలో నువ్వు వచ్చి ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే, నాయనా లోకమంతా చెడిపోతుందయ్యా, ఆ లోకాన్ని కాపాడయ్యా, ఎలాగైనా కాపాడయ్యా, నన్ను నేను కాపాడుకోవడానికి నాకు సహాయం చేయ్యా, ఈ లోకంలో ఉన్న నా బంధువులందరూ, నా రక్త సంబంధీలందరూ, నా స్నేహితులందరూ కాపాడబడాలని నువ్వు లోకం గురించి ప్రార్థన చేయాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి కదా. నువ్వే పరిశుద్ధంగా ఉండకపోతే, ఆ పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధులుగా ఉండకపోతే ఎలాగవుతుంది? ఒకవేళ ఏదైనా పొరపాటుగా తప్పు చేస్తే, ఓకే తప్పు చేశాను ఆయన, మనసు మార్చుకుంటున్నాను, ఈ తప్పిదం మరొకసారి చేయకుండా నన్ను కాపాడని ప్రార్థన చేసుకోవాలి. అదండి ఇక్కడికి జరుగుతుంది ఇదే. ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఏమేమి చేయాలో మనం చెప్పుకుంటాం తర్వాత. అందుచేత ఈ ఆవరణంలో ఉన్న వారు అందరి కోసం ప్రతినిధులుగా పరిశుద్ధ స్థలంలో ఉన్నవారు ఉన్నారు. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందస్సు ఉంటుంది. దేవుడి సన్నిధిలోనికి వెళ్ళాలి అంటే వీళ్ళకి అవకాశం లేదు. వీరి గురించి, వీళ్ళ పాపముల గురించి ప్రతి క్షణం వీరు ప్రార్థన చేస్తారు, బలులు అర్పిస్తారు. ఒకవేళ బలులు అర్పించే ఈ జనాంగంలో ఏమైనా తప్పిదం జరిగిందనుకోండి, ముందు వీళ్ళు తీసేస్తాడు దేవుడు. అది జరిగేది. కావున మనము రిప్రజెంటేటివ్స్, మనము దేవుణ్ణి చేరుకునే అవకాశం ఈ భూమి మీద మనకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. మనం ప్రార్థించవచ్చు. ప్రార్థించే చేతులు ఎలాంటివి ఉండాలండి చెప్పాడు? కాదు, పవిత్రమైన చేతులెత్తి ప్రతి చోట ప్రార్థన చేసేవారికి ఎవరు ఉండాలి? పురుషులు ఉండాలని చెప్పాడు కదా. అప్పుడు పవిత్రమైన చేతులు అంటే ఏంటండి? ఏంటి పవిత్రమైన చేతులు అంటే? అంటే చేతులు అంటే పూర్వం అక్కడ కూడానండి యాజకుడిని ప్రతిష్ఠ చేసినప్పుడు మోకాలు వేయించి అతని యొక్క ఆ గొర్రెపిల్ల రక్తం తీసుకొచ్చి చేతులకి ఈ చెవులు కుడి చెవి, ఈ చెవికి ఇక్కడ రక్తం పోస్తారు. యాజకుడికి ముందుగా లోపలికి వెళ్ళక ముందు రక్తం పోస్తారు. కుడి చేతి బొట్టన వేలు ఉంది కదా, ఈ బొట్టన వేలు మీద రక్తం పోస్తారు. అలాగే కుడికాలు బొట్టన వేలు ఉంది కదా, ఈ బొట్టన వేలు మీద రక్తం పోస్తాడు. ఎవరు? మోషే. వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళకముందు, ఎందుకంటే నీ చేతులతో ఇంకెటువంటి చెడ్డ పనులు ఇంక మానేయాలి, నీ కాలుతో ఎక్కడికో చెడు స్థలాలకు వెళ్ళడానికి మానేయాలి, తర్వాత నీ చెవులతో ఇంకా చెడు వినటానికి మానేయాలి. అయితే ఏం చేయాలంటే ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినాలి, దానికి లోబడుతూ ఉండాలి. చెవులు దేవుని యొక్క వాక్యానికే పరిమితం చేసుకోవాలి, పాదాలు ఆయన మార్గాలు నడవడానికి మాత్రమే పరిమితం చేసుకోవాలి, చేతులతోని ఆ పనులు మాత్రమే చేయాలి, దేవుని పనులే చేయాలి యాజకుడు అని ఈ కుడి చేతి బొట్టన వేలు మీద,
కుడికాల బొటనవేలు మీద, కుడి చెవి మీద, దీని మీద కూడా రక్తం చమురుతారు. ఈరోజు మనం కూడా మన పాదాలు దేవుని మాటల్లోనే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. యాజకులం కదా మనం కూడాను. సినిమా స్టోరీలు వినేయటం కానీ, ఇంకేదో చెడు వినేయటం కానీ, వాటి చొప్పున లైఫ్ అంతా కట్టుకోవడం కానీ చేసుకోకూడదు. ఈ చేతులతో దేవుని పని చేయాలి, ఈ రెండు చేతులతోని. అందుకోసం దాన్ని ఒక ఛాయగా ఉంచాడు. ఇప్పుడు దానికి నిజస్వరూపం మనం, నిజస్వరూపం. యెహోషువతో అన్నాడు ఆ మాట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఉద్దేశం చూస్తున్నాము. యాజకుడు దేవుని యొద్ద మానవునికి ప్రతినిధిగా ఉంటాడు. పాత నిబంధన కాలంలో అహరోను ప్రధాన యాజకుడు, లేవీలో పురుషులందరూ యాజకులుగా ఉంటారు. నేడు యేసు ప్రభువు వారు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అతను నిరంతరం జీవిస్తున్నవాడు. అయితే యాజకులు ఎవరంటే మనమే, సంఘంలో ఉన్న మనమే యాజకులం. సంఘం ఈరోజు పరిశుద్ధ స్థలంగా పిలువబడింది. అప్పుడు నేడు క్రైస్తవులందరూ యాజకులే. అప్పుడు ఎలా రావాలి యాజకత్వం చేయడానికంటే? ఎలా రావాలి యాజకత్వం చేయడానికి? ఎలా రావాలంటే చెప్పాడు కదా, నీ బాడీ అంతా కూడా అక్కడ ప్రభు ఉండి డిటెక్ట్ చేస్తాడు. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ కాదులేండి, మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్లు ఎక్కుతారు కదా, ఏరోడ్రమ్కి వెళ్తే అక్కడ ఒక స్కానర్ ఉంటుంది కదా, ఏం చేస్తారు? ఇలాగ అంటాడు. అంటే మెటల్ డిటెక్టర్ అనమాట. నీ లోపల కత్తులు కానీ, కొడవలు కానీ, గొడ్డలు కానీ, ఏదైనా వస్తువులు కానీ, చాకులు కానీ లోపల తీసుకెళ్ళిపోతున్నావో లేదో ఇలాగ ఒకసారి చెక్ చేస్తే ఆ మెటల్ డిటెక్టర్ ఏం చేస్తుందంటే ఒక శబ్దం ఇస్తుంది, వెంటనే తీయండి బయటికి అని అంటాడు. అలాగే ప్రభువారు వస్తున్న ప్రతి ఒక్కరిని స్కాన్ చేస్తున్నారు. ప్రతి ఆత్మను స్కాన్ చేస్తున్నారు. నీ చేతులతో ఏమేమి చేస్తావు అంతా స్కాన్ అయిపోయిన తర్వాత నువ్వు లోపలికి వస్తావు. నువ్వు యాజకుడుగా ఉండాలి అంటే ఈ శరీరాన్ని తీసుకొని రావాలి సన్నిధికి. అది శరీరంతో, ఈ శరీరాలతో, ఈ ఆత్మతో, ఈ మనసుతో మనం దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటున్నాం. అంచేత ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధమును అనుకూలముగా యాజకులు ఉండాలనే సంగతిని, మన జీవితాలను దేవునికి ఎలా సమర్పించుకోవాలంటే పరిశుద్ధమైనవిగా సమర్పించుకోవాలి. అంతేకాకుండా ఇంకో మాట చెప్పాడు చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమనుందో. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడు ఇంకో మాట, యాజకులు ఎప్పుడు కూడా ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఎలా నడవాలి? ఆదివారం నుంచి మళ్ళా వచ్చే ఆదివారం వరకు వెలుగులో నడవాలి. అన్యోన్య సహవాసం చేస్తూ ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతాం. తప్పిపోయినంత మాత్రం, తప్పిపోయింది ఎక్కువ, నడిచేది తక్కువ అవ్వకూడదు. నడిచేది ఎక్కువ, తప్పిపోయింది తక్కువ అవ్వాలి. మనం నడిచేది తక్కువ, తప్పిపోయింది ఎక్కువైతే ఆయన క్షమించడు మళ్ళా. అందుకు ఏమంటున్నాడంటే, నెంబర్ 1, నీ శరీరము పరిశుద్ధమైనగాను అనుకూలం సజీవ్యంగా తీసుకొని రావాలి, అర్పణగా తీసుకొని రావాలి. రెండోది ఏమిటంటే మన జీవితాలు వెలుగులో ఉండాలి. వెలుగులో ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిస్తే కనుక అప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని చేరుకునే అవకాశం ఉంటుంది. రెండో విషయం అది, యాజకులుగా ఉండే వ్యక్తి క్రీస్తు ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఇంకొక మాట చెప్పాడు యోహాన్లోనే 9వ వచనంలో అన్నాడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల. ఎవరు ఒప్పుకోవాలి? ఎప్పుడైనా వచ్చి కార్తికేయ వచ్చి అంటాడా, అంకుల్ ఇలా చేశాను, తప్పు చేశాను అంటాడా? పలానా వాళ్ళు తప్పు ఉందని చెప్తాడు. ఎవరైనా ఒక స్త్రీ వచ్చి అన్నయ్య నేను తప్పు చేశానని అని అంటారా? లేదు, వాళ్ళు తప్పుటోడోళ్ళు, వీళ్ళు తప్పుటోడోళ్ళు అంటాము. దేవుడి దగ్గర ఎప్పుడు కూడా మనం నిజాయితీగా, నీతిగా, యథార్థంగా నేను తప్పు చేశాను ఆయన, నన్ను క్షమించు, అప్పుడు ప్రతి పాపము కూడా క్షమించబడుతుంది. అది యాజకుడి లక్షణం. అర్థమైందండి? ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే ధైర్యంగా చెప్పాలి దేవుడి దగ్గర, నాయనా నేను ఈ పొరపాటు చేశాను, ఈ పొరపాటులో ఉన్నాను, ఇలా చేస్తే నేను నీకు యాజకుడిగా ఎలా పనిచేస్తాను అని నీకు అర్థం కావాలి. అందుకే ఏమంటున్నాడు చూడండి 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకోవాలా, అమ్మ వచ్చి చెప్పాలా? మా ఓడండి ఏదో తప్పు చేసాడని క్షమించి, ఆడు మాత్రం నేనేం చేయలేదు అని అంటాడు. ఆ అమ్మాయి మాత్రం నేనేం చేయలేదు. ఇప్పుడు నువ్వు రక్షణ పొందావు కదా, నువ్వే ఒప్పుకోవాలి, నేనే ఒప్పుకోవాలి. ఇంకొకరు నీ గురించి ఎలా ఒప్పుకుంటారు? నువ్వు యాజకుడు కదా, యాజకురాలు కదా,
ఎలాగో యాజకత్వం చేస్తున్నావు కదా, అసలు యాజకత్వం యొక్క ఉద్దేశం ఏమిటి? ఎవరి తప్పులు ఎవరు క్షమించాలి? నీ తప్పులు నువ్వే ఒప్పుకుంటే నిన్ను దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకోవాలి, నాయన పొరపాటుగా చేశాను, నాయన క్షమించు, నన్ను మన్నించయ్యా, నేను మళ్ళా ఇలాంటి తప్పిదాల్లోకి ఉంటాను, ప్రయత్నం చేస్తాను, కృషి చేస్తానని రోజుకి క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేయాలి. అది యాజకత్వం. 9వ వచనంలో అన్నాడు, ఆయన నమ్మదగిన వాడును ఆయన నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. నిజాయితీగా ఒప్పుకుంటే క్షమిస్తాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద వేయటం కాదు. అలాగైనా అస్తమానం మాటికి వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పకూడదు. నువ్వు తప్పని తెలిసింది కదా, పాపం అని తెలిసింది కదా, మానేయటానికి కృషి చేయాలి. దాచుకోకూడదు లోపల. దాన్ని అలా దాచుకున్నావు అనుకుంటే ఒడిలోని అగ్ని వేసుకుంటే ఏమవుతుంది? ఒళ్ళు కాలిపోతుంది. ఒళ్ళు కాలిపోతుంది. మనం కాలిపోతాం. మనము అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. విద్యుత్తు అనే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది. అంటే డిపార్ట్మెంట్ అంటే ట్యాక్సులు, అంటే ఈ కరెంటు బిల్లు కట్టుకునే డిపార్ట్మెంట్ కాదు. ఇక్కడ ఆ విద్యుత్ అక్కడి నుంచి అందరికీ సప్లై చేస్తారు. ఆ విద్యుత్ కార్మికుడు ఎంతో గొప్ప పని చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి విజయనగరం అంతటికీ అతనే విద్యుత్తును పంపిస్తున్నాడు. అతడు ఒకవేళ ఆ పనిని ఆ కార్మికుడు సరిగ్గా చేయకపోతే ఏమవుతాడు? అతను షాక్ కొడితే ఏమవుతాడండి? ఎంత ప్రమాదం, అంత ప్రమాదం యాజకుడు కూడా ఉంది. విద్యుత్ ఎంత బాగా మనకు ఉపయోగపడుతుంది, ఎంత వెలిగిస్తుందో, ఎంత ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయో, ఇంత మల్టీపర్పస్గా మనం వాడుకుంటున్నాం, మంచిదే. కానీ అక్కడ పనిచేసే కార్మికుడు ఏమైనా చిన్న తేడా చేశాడు అనుకోండి, చిన్న వైర్ను ముట్టుకున్నాడు అనుకోండి, చచ్చిపోతాడు, కాలిపోతాడు, బొగ్గైపోతాడు. అంతే ఇది కూడా. నువ్వు విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఒక కార్మికులు లాంటి వాడివి. మన దేవుడు విద్యుత్తు కన్నా పవర్ కాదు కదా ఏంటి? మన దేవుడు విద్యుత్ కన్నా శక్తిమంతుడే కాదండి. అతని గురించి ఏమని చెప్పబడి ఉంది? 12 అధ్యాయంలో 28, 29, 30 వచనాల్లో హెబ్రీ పత్రికలు అంటాడు, ఆయన దహించు. అంటే అగ్నితో మనం పనిచేస్తున్నాం. అగ్నితో పనిచేసే వ్యక్తి అప్రమత్తంగా లేకపోతే అగ్నిలో పడి కాలిపోతాడు. అగ్ని కాల్చేస్తుంది. అందుచేత ఈ సేవలో లేకపోతే ఈ యాజకత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అతడు మన పాపాలను క్షమిస్తాడు, నమ్మదగినవాడు, నీతిమంతుడు. అలాగని మాటిమాటికి నేను తప్పులు చేస్తున్నాను, నన్ను క్షమించను అనడానికి మాత్రం ఇది ఏర్పాటు చేయలేదు. నీ పాపములను, నీ తప్పిదములను రోజుకి తగ్గించుకొని దేవుని సన్నిధిలో యథార్థంగా యాజకత్వం చేయడానికి ఏర్పాటు చేసింది. అందుచేత ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే యాజకత్వం గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ సమయంలో మరొక సంగతి ఏమిటంటే, ప్రియమైన వారులారా, యాజకుడు దేవునిని మానవునికి తెలియపరుస్తాడు. అది కూడా ఉద్దేశం. 5వ పాయింట్ ఏంటంటే యాజకుడు దేవునిని మానవునికి తెలియపరుస్తాడు. యాజకుడు దేవునిని మానవునికి తెలియపరుస్తాడు. ఏమండి, మనకి యాజక వస్త్రాల గురించి చూసినట్లయితే ఒకసారి నిర్గమకాండం 28వ అధ్యాయం తీయండి. 28వ అధ్యాయం 28వ అధ్యాయంలోని అహరోను గురించి మాట్లాడుతూ 3వ వచనంలోని, అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు మోషేతో అంటున్నాడు. అతని వస్త్రములను కుట్టుటకే, చూడండి, ఆయన వస్త్రాలు కుట్టడానికట నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయము. 4వ వచనం చూడండి, కొన్ని పేర్లు చదువుతున్నాను. పతకము, ఏఫోదు, నిలువటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి, వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉన్నట్లు
వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టించవలను. ఇవన్నీ కుట్టించి వాళ్ళకు వేస్తే వాళ్ళందరూ యాజకులు చూసినప్పుడల్లా ఎవరిని చూసినట్టు? వాళ్ళు దేవుని చూసినట్టే. దేవుణ్ణి తెలియజేసేవారు ఎవరండి? యాజకులే. వాళ్ళకి వేరే డ్రెస్ కూడా ఇచ్చాడు దేవుడు. ఈ ఈ ఈ డ్రెస్ కొట్టడానికి ఎవరు సామాన్యులు ఎవరు కొట్టరు. వాళ్ళకి నేను జ్ఞానాత్మతో నింపుతాను, వివేకము గల హృదయంతో నింపుతానంటే అలాంటి హృదయంతో నింపాడు. ఎవరిని నింపాడంటే అహోలియాబు, బెసలేల్ అని 2 వ్యక్తులు నింపితే వారు ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టారు. అంతవరకు ఈ భూమి మీద ఎవరు వేసుకోలేదు అలాంటి దుస్తులు. వారే మొట్టమొదట దేవుని మందిరంలో సేవ చేయటానికి ప్రతిష్ఠిత వస్త్రాలు దేవుడు వారికి ఇచ్చాడు. అంటే వారు ఎవరిని తెలియజేయటానికి ఉన్నారు? ఈ భూమి మీద దేవుణ్ణి తెలియజేయటానికి ఉన్నారు. వారు అలంకారంగా. ఒకసారి చూడండి 41వ వచనం చదువుదాం. 41 అందులోనే 28:41. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను. వారు నాకు యాజకులగునట్లు వారిని అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. ఎవరిని? వారిని అంటే లేవీయులను, అహరోను పిల్లలను. అదండి. కాబట్టి మనమందరం కూడా యాజకుడు దేవుణ్ణి ఎవరికి తెలియచేస్తాడండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏమన్నాడండి? మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. మీ యొక్క వెలుగు ఎంతమందికి చూపించాలి అంటే ఆ వెలుగును చూపిస్తే లోకమంతా ఎవరి వైపు తిరుగుతారండి? అంటే ఈరోజు యాజకులమైన మనమే లోకంలో ఉన్న వారందరికీ కూడా ఆ వెలుగును చూపించి, ఆ దేవుని చూపించి, రండి మా దేవుడు ఇంత గొప్పవాడు, రండి లోపలికి రండి అని చూపించగలగాలి మనల్ని చూసే. అందుకే మత్తయి 5:16 ఏమన్నాడు? ఆ 5:16లోని మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవుడు మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అని చెప్పాడు. అంటే మనము ఈరోజు ఈ లోకం అంతటికీ కూడా దేవుణ్ణి చూపించేవారిగా ఉన్నాం. అది ఉద్దేశం, యాజకత్వం ఇవ్వటంలో ఉద్దేశం. ఈరోజు మనమే దేవుణ్ణి చూపించాలి అందరికీ. ఎవరు? రక్షణ పొందినవారు. మన దేవుడు ఎంత గొప్పవాడో మన జీవితాల ద్వారా చూపించాలి. ఏమి ఆఫీస్కి వచ్చావు, కొద్దిగా ఆఫీసులోని చిన్నవి పట్టింపులే లేకుండా నువ్వు పోవచ్చు కదంటే, నేను చిన్న తప్పు చేసి నన్ను దేవుడు కాల్ చేస్తాడని చెప్పాలి. మీ దేవుడు ఇంత గొప్పవాడా, మీ దేవుడు ఇంత ప్రత్యేకమైనవాడా, మీ దేవుడు ఇంత చిన్న విషయాలు కూడా అవును, చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడు. చిన్న తప్పైనా అది పాపంగా ఎంచుతాడు మా దేవుడు. అందుచేత మేము ఈ పని చేయం, ఈ దొంగతనం చేయం, ఈ చెడుతనం చేయం, అందుకే ఆగిపోతున్నాం. మేము చేయకూడదు ఈ పని అంతా కూడాను. అందుకే మీకు అందరికీ తెలుసు కదా, ఆ దానియేలు స్నేహితులు కూడా రాజుగారు తినే భోజనం పెడితే తిన్నారా తినలేదా? అప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఆ మాట ఏమన్నారంటే, అయ్యా రాజుగారి బల్ల మీద ఉండే భోజనం మేము తింటే కనుక మేము అపవిత్రులం అయిపోతాము అన్నాడు. ఎందుకంటే రాజుగారు యూదుడు కాదు, అన్యుడు అతను. కాబట్టి అన్యులు తినవలసిన దాన్ని యూదులు తినకూడదు. ఈ భూమి మీద ఎవరైనా కానీ యాజకుడైన తర్వాత ఆయన అందరికీ దేవుణ్ణి చూపించగలిగేటట్లుగా ఉండాలి. కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆఫీసులో పనిచేస్తున్న వారు అవ్వచ్చు, ఏదైనా పనిచేసే చోట అవ్వచ్చు. ఏమమ్మా ఇది తినొచ్చు కదమ్మా, ఇదేమైపోదు, ఎంతోమంది మీ క్రైస్తవులు లాంటి వారు ఉన్నారు తింటున్నారమ్మనంటే, లేదండి దేవుడు అలా చెప్పడం లేదండి, నాకు ఈ విషయంలో బలవంతం చేయొద్దండి, దయించి దాన్ని పక్కన పెట్టండి అని చెప్పాలి. ఈరోజు మనం యాజకులం. మనమే ఈ భూమి మీద దేవుని గుణాతిశయములు ప్రచురం చేయడానికి మనల్ని ఎంచుకున్నాడు దేవుడు. యాజకులుగా ఈరోజు మనల్ని చేసుకున్నాడు. ఆ రోజు ఎవరైనా కానీ ఆవరణలోకి వచ్చి యాజకులను చూస్తే, యాజకులు వేసే వస్త్రాలు చూస్తే, యాజకులు చేస్తున్న పనులు చూస్తే వాళ్ళందరూ అనుకునేవారు, అమ్మో దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరో వారికి తెలియచేశారు వాళ్ళు. అందుచేత ప్రియమైన సహోదరులారా, యాజకుడు దేవుణ్ణి మానవునికి తెలియపరుస్తాడు. అందుచేత ఉద్దేశము, అలంకారము, ఘనతను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎవరికి అనుగ్రహించాడండి? ఒకసారి చూడండి 28వ అధ్యాయంలోని ప్రధాన యాజకుడి గట
ఇక్కడ ఒక బంగారు రేకుతోని ఒక ట్రాస్ ఉంటుంది. అదేదో చూడండి ఒకసారి. 28:26 మరియు నీవు బంగారుతో 2 ఉంగరములు చేసి 28:26 36 అండి. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడని మాట చెక్కవలను. అది పాగా మీద ఉండినట్లు నీలు సూత్రముతో దాన్ని కట్టవలను. అది పాగా ముందటి వైపున ఉండవలను. ఎందుకటండి? ఎందుకు అది పెట్టాలి? ఆ యెహోవా పరిశుద్ధుడు అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రధాన యాజకుడు ఇలా వెళ్ళి నిలబడ్డాడు అంటే అలా చూస్తారు. మనుషులందరూ చూసినప్పుడు ఆ పైన రాయబడి ఉంటుంది. ఏమనంటే ఏ భాషలోని, హెబ్రూ భాషలోని ఏమని రాయబడి ఉంటుందంటే దేవుడు పరిశుద్ధుడు, యావే పరిశుద్ధుడు అని రాయబడి ఉంటుంది. వాళ్ళు చూడగానమ్మో మన దేవుడు పరిశుద్ధుడు అని భయం వాళ్ళకి కలుగుతుంది. దేవుడు ఎవరో వాళ్ళకి అర్థమవుతుంది. మనం పరిశుద్ధంగా జీవించాలనేది అర్థమవుతుంది. అలాగ ప్రతి ఒక్కరూ అలాగ తెలుసుకోవడానికి ఆ బంగారు రేకుతో ప్రధాన యాజకుడి మీద ఆ పాగా మీద బంగారు రేకును తొలగించారు. అంచేత ఈ భూమి మీద ఎవరైనా కానీ ఒకవేళ యాజకులైతే వారు ఎవరిని తెలియపరుస్తారండి? ఎవరిని తెలియపరుస్తారు? దేవుణ్ణి తెలియజేసేవారు వాళ్ళే. ఇవి ఉద్దేశాలు. అప్పుడు నెక్స్ట్ విషయం ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి యాజకుడైతే యాజకత్వానికి ముందుగా ఆ రోజుల్లో ఏమేమి కావాలో చెప్పాడు. ఏమండి? యాజకత్వం కొరకు ముందుగా కావలసినవి. రెండో పాయింట్, ఇందులో ఏ పాయింట్ ఉద్దేశం చూసాము, అది ఏ అనుకుంటే బి పాయింట్. యాజకత్వం కొరకు ముందుగా ఏమేమి కావాలి యాజకుడికి, యాజకుడు అవ్వడానికి కావలసినవి లేదా అర్హతలు ఒకసారి చూసి తర్వాత వచ్చే వారం మనం మిగతా భాగాలు చూద్దాం. దీనికోసం మనం 29వ అధ్యాయం చూడాలి. 28వ అధ్యాయం చూసాం ఎంతవరకు. 29వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 29:4 వచనంలో ఒక మాట ఉంది. యాజకుడు అవటానికి అతడు కడగబడాలి. మొదట కడగబడవలెను. నెంబర్ 1, ఆ వ్యక్తి కడుగబడవలెను. నీళ్ళతో కడగబడాలి. మొదట ఎవరైనా కానివ్వండి, ప్రపంచంలో ఎవరైనా, ఒకవేళ ఇప్పుడు యాజకుడు కాదు, ఆనాటి కాలంలో ఒకవేళ ఇశ్రాయేలు లేవీలు యాజకుడిగా చేయబడ్డానికి ముందుగా ఏం చేయాలో 29వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు నీవు అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించాలి. ఎవరికి? వాళ్ళు ఇంకా గుడారంలోకి వెళ్ళి సేవ చేస్తున్నారా? ఇంకా చేయలేదు. సేవ చెయ్యాలి అంటే, లోపలికి వెళ్ళాలంటే ముందు నీళ్ళతో స్నానం చేసుకొని వెళ్ళాలి. కడగబడాలి. కాబట్టి కడగబడకుండా అతను వెళ్తే అతనికి ప్రమాదం. తొట్టిలో ఆ పని జరుగుతుంది. ఈరోజు కడగబడుట అనేది మనకెక్కడ జరుగుతుందండి? బాప్తిస్మములో మనం కడగబడుతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథంలోని 22వ అధ్యాయంలోని 16వ వచనంలోని అననీయ దగ్గరికి వెళ్ళిన అపోస్తులైన పౌలుకి అననీయ ఏం చెప్పాడమ్మా? ఇంకా తడువు ఎందుకు చేస్తావు? 22వ అధ్యాయం 16వ వచనం. 22:16 కనుక నువ్వు తడువు చేయటి ఎందుకు? లేచి ఎవరి నామాన్ని బట్టి, యేసుప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసి ఏం చేయాలి? బాప్తిజం పొంది పాపాలు కడిగి వేసుకో ముందు. అలాగైతే నువ్వు క్రైస్తుడు అవుతావు. క్రైస్తుడు అవ్వాలంటే తప్పకుండా పాపాలు కడిగేసుకోవాలి. ఎవరైనా పాపాలు కడుక్కోకుండా ఒక వ్యక్తి యాజకుడు కాలేడు. ఆనాడు కూడాను ముందుగానే యాజకత్వం, దేవుని మందిరంలో సేవ చేయాలంటే ఆ వ్యక్తి తప్పకుండా ఏమవ్వాలి? పాపాలు కడుక్కోవాలి, బాప్తిజం పొందుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25-27 కలిసి వచనం రాయబడింది. 2 వచనాలు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి,
అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని ఇప్పుడు చదువుతున్నాను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. స్నానం చేయాలి తప్పకుండా, కడుక్కోవాలి తప్పకుండా. ఈరోజు కూడా యాజకులైన మనల్ని ప్రతిరోజు దేంతో కడుగుతున్నాడు ఆయన? వాక్యం చదువుతూ ఉంటే వాక్యం మనకి ఎలా పనిచేస్తుంది? నీరులాగా పనిచేస్తుంది. ఆ నీరు మనం త్రాగడానికి ఉపయోగపడుతుంది. అందులో మనం ప్రతిరోజు మన తప్పులు ఏవైనా ఉంటే ఆ వాక్యం అనేది మనల్ని సరిచేస్తుంది. కాబట్టి ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా అంటే యాజకత్వం కొరకు ముందుగా కావాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి కడగబడాలి. 29:4 బాప్తిజంలో ప్రస్తుతం మనం అందరం కడగబడుతున్నాం. రెండో సంగతి మనం చూసినట్లయితే ఒక ఆయన యాజకునిగా పనిచేయటానికి ఒక మనుష్యుడు తప్పకుండా యాజక వస్త్రాలు ధరించుకోవాలి. ఆ వ్యక్తి ముందుగా మందిరంలోకి వెళ్ళే ముందుగా ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి, ఆ వస్త్రాలు ధరించుకోవాలి. యాజక వస్త్రములు ధరించుకొనవలెను. ఈరోజు మనకి అలాంటివి ఏవి లేకపోయినా మనం ఎవరిని ధరించుకుంటున్నాము? క్రీస్తును ధరించుకుంటున్నాం. క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తును ధరించుకొనవలెను. ఆ రోజు వాళ్ళు అది ధరించుకున్నారు. గలతీ పత్రిక 3:27 గలతీ పత్రిక 3:27 మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే ఎంతమంది అయితే బాప్తిజం పొందుకుంటున్నారు వారందరూ నేటి కాలం ముందు యాజకులు అవ్వాలంటే ఆనాడు యాజక వస్త్రాలు వేసుకోవాలి, ధరించుకోవాలి. ఈనాడు క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తు అంటే ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి ఆయనలోని, ఆ గుణాలన్నీ, ఆ మంచి గుణాలన్నీ ధరించుకొని మనం యాజకులుగా పనిచేయాలి. మూడోది ఏమిటంటే అది 29వ అధ్యాయం నిర్గమకాండం, అది చదువుదాము. అది చదివి మనం ముందుకు వెళ్దాము. 29వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుతున్నాను. స్నానం చేయించిన తర్వాతట ఆ వస్త్రాలు తీసుకొని చొక్కాయిని, ఎఫోదును, నిలువటంగిని, పతకమును అహరోనుకు ధరింపజేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతని కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైల, అది మొత్తం చెప్పాడు 5-6 వచనాల్లోని. ఖచ్చితంగా వస్త్రాలన్నీ వేసేయాలి. మూడోది ఏం చేయమన్నాడంటే ఒక వ్యక్తి యాజకుడు అవ్వడానికి ఆ వ్యక్తి అభిషేకించబడవలెను. 3వ పాయింట్, ఆ వ్యక్తి అభిషేకింపబడవలెను. 29వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివేద్దాం. 7వ వచనం చూడండి. అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించవలెను. అంటే యాజకుడు అవ్వక ముందుగానే చేయవలసినవి: 1 కడగాలి, అతన్ని స్నానం చేయించాలి. 2 వస్త్రాలు ధరింపజేయాలి. 3వది ఆ వ్యక్తి అభిషేకించబడాలి. దేంతోనే అభిషేకించబడాలంటే ఒక ప్రత్యేకమైన తైలం ఉంటుంది, ఆ తైలంతో అభిషేకించబడాలి. దీన్ని కొత్త నిబంధనలోని కొరింథీయులు రాసిన 2వ పత్రిక పౌలు చెప్తున్నాడు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు చెప్పాడు. మనం కూడా అభిషేకించబడ్డామని. 2వ అధ్యాయమేనా? 1వ అధ్యాయం కదా, 21-22 చదువు. మీతో కూడా అంటే క్రైస్తవులతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా, అంటే సంఘములో ఉన్నట్లుగా మమ్మును, అంటే పౌలుతో ఉన్నవాడిని స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. అదండి. ఎలాగ అభిషేకిస్తాడు చూడండి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయముల్లో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అదండి. అక్కడ మనలను స్థిరపరుస్తాడు, మనలను అభిషేకిస్తున్నాడు, మనకు ముద్ర వేస్తున్నాడు, మనకు ఆత్మను అనుగ్రహిస్తున్నాడు. ఇదంతా అభిషేకతైన వేసినట్టే. అది అభిషేకం. కాబట్టి
ఎప్పుడైనా మనం బాప్తిజం పొందుకుంటే మనకి ఏ వరాన్ని ఇస్తానని చెప్పాడండి? పరిశుద్ధాత్మ అనే వరం ఎవరికి ఇస్తాడు? పొందిన వారికి, పొందలేని వారికా? పొందిన వారికి ఇస్తాడు. ముద్ర వేస్తాడు, ఇతడు నా కుమారుడు అని. కుమారుడని ముద్ర వేస్తాడు. అంటే ఈనాటి కాలంలో కూడా మనం కూడా అభిషేకించబడుతున్నాం. నాలుగో విషయం 29వ అధ్యాయంలోని 19 నుంచి 21 వరకు రక్తముచే ప్రోక్షించబడాలి. 4 ఆ వ్యక్తి రక్తముచే అంటే జల్లాలి, అతని మీద రక్తముచే ప్రోక్షింపబడాలి. అతను లోపలికి వెళ్ళక ముందే రక్తముచే ప్రోక్షించబడాలి. 29వ అధ్యాయంలోనే చదువుతాను చూడండి. 29వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను చూడండి. 19 మరియు నీవు 2వ పొట్టేలు తీసుకో, అహరోను అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులు ఉంచమను. ఎందుకు ముందుగా చేతులు ఉంచాలి పొట్టేల మీద అంటే వీరు తప్పు చేశారు, ఈ తప్పులన్నీ ఎవరికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి? ఆ పొట్టేల మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట. వాళ్ళు చేతులు అలా పెట్టాలి దాని మీద. ఆ పొట్టేల మీద చేతులు ఉంచిన తర్వాత చూడండి, ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారులు కుడి చెవులు కొన మీదను వారి కుడి చేతి బొటన వేల మీదను వారి కుడికాలు బొటన వేల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తాన్ని ప్రోక్షించవలెను. మరియు నీవు బలిపీఠం మీద ఉన్న రక్తంలోని అభిషేక తైలంలో కొంచెం తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితో ఉన్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితో ఉన్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రమును ప్రతిష్ఠితములు అగుదును. అంటే ఇంత ప్రక్రియ ఉందండి. లోపలికి వెళ్ళి సేవ చేయాలంటే ఎందులోకి వెళ్ళి సేవ చేయాలంటే దేవుని మందిరంలోకి సేవ చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉందో చూడండి. అంటే అలాగా 2 పొట్టేలు తీసుకోవాలి. మొదటి పొట్టేలు దహించేయాలి పూర్తిగాను. 2వ పొట్టేలు మాత్రం కట్ చేసిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకొని ఏం చేయాలో చెప్తున్నాడు. ఆ రక్తాన్ని తీసుకొని అహరోను కుమారులందరికీ అహరోనికి కుడి చెవి కొన మీదను అలాగే కుడి చేతి బొటన వేలు కొన మీదను అలాగే కుడి కాలు బొటన వేలు కొన మీదను ఆ రక్తాన్ని చీసి ప్రాయాలి. తర్వాత వాళ్ళ వస్త్రాల మీద కూడా సెంటు జల్లినట్టుగా ప్రోక్షించాలి ఇలాగా. అప్పుడు వాళ్ళు ప్రతిష్ఠితమైనట్టు అందరూ కూడా. అప్పుడు వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అవుతారు? సేవ చేయటానికి ఎలిజిబుల్ అవుతారు. ఎందులోని? ఒకవేళ అవేవి చేయకుండా లోపలికి వెళ్ళిపోతే చనిపోతాడు అంతే. లోపలికి వెళ్తే చనిపోతాడు. మనం ఏమీ లేదు, వాక్యం విని బాప్తిజం పొందుకొని వచ్చామనుకుంటున్నాం అంతే కదా. మనం కూడా బాప్తిజం పొందుతున్నప్పుడు ఎవరి రక్తంలో కడగబడుతున్నామండి? యేసుప్రభు రక్తంలో కడగబడుతున్నాం. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చెప్పాడు మాట 10:22లో మనం చూసినట్లయితే 10:22 చాలాసార్లు మనం చదివాం, మరొకసారి చదివేస్తున్నాను. 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. అంటే ఎవరైనా ఒకవేళ వస్తే మన మనస్సాక్షి మీద ఆ యొక్క రక్తం ప్రోక్షించబడుతుంది. బాప్తిజంలోకి వెళ్ళినప్పుడు ఆ రక్తాన్ని మనం తాకుతున్నాం. చివరిగా ఆ తర్వాత మనం ఒకవేళ అందులో యాజకుడిగా పనిచేయటానికి చివరి మాట నిరంతరము అర్పణలు అర్పించవలెను. 5వ పాయింట్, ఆ వ్యక్తి నిరంతరము అర్పణలు అర్పించవలెను. వెళ్ళిన తర్వాత అర్పించాలి అది చెప్పాడు. ఈ 5 జరగాలి. అది యాజకత్వం కొరకు ముందుగా కావాల్సినవి. అంటే ఈరోజు మనకి అవేవి లేకపోయినా మనకి సాదృశ్యంగా పెట్టాడు. 29వ అధ్యాయము 22 నుంచి 46 వరకు మీరు తర్వాత చదువుకోండి, ఆ వచనాలు వేసుకోండి. ఇందాక మనం కూడా చెప్పుకున్నాం కదా, మన శరీరములతో మనం సేవను అర్పించాలి. మన పెదవులతోని దేవునికి ఎల్లప్పుడూ స్తుతి చేయాలి. ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడుకుంటూ వెళ్ళాలి, దేవుని సన్నిధిలో స్తుతించాలి. అలాగే ఉపకారం చేయడం మర్చిపోకూడదు, అర్పించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోనే
13 అధ్యాయము 15-16 చదువుకొని మనం ముగించుకుందాము. 15-16. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాం, అనగా ఆయన నామమును ఒప్పుకొందాం, జీవహాఫలాన్ని అర్పిద్దాం, ఉపకారమును ధర్మమును చేయని మర్చిపోకుండా ఉందాం. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అది మనం చేయాలి. ఒకడు దేవునికి నిరంతరము అర్పణలు అర్పిస్తేనే తప్ప ఒకవేళ యాజకుడిగా పనిచేయాలి. కాబట్టి ఎవరైనా దేవుని సన్నిధిలోకి వచ్చి పాటలు పాడడం మానేయకూడదు, శరీరాన్ని ఏమాత్రం పాడు చేసుకోకూడదు. పాడు చేసుకున్న ప్రమాదం. ఒకవేళ దేవుడు నామాన్ని గణపరచడంలోని ఏమాత్రం వెనక తీయకుండా ప్రతి ఒక్కరు ఉండాలి. అవే అర్పణలు. అలాంటి అర్పణలు నిరంతరం మనం అర్పించాలి. ఇవన్నీ చేస్తే, ఇవన్నీ జరిగితే ఈ వ్యక్తి ఎందులోకి వెళ్ళొచ్చు? ఇప్పుడు ఎందులోకి వెళ్ళొచ్చండి? ఇందులోకి వెళ్ళొచ్చు. ఆయన అర్హుడు అన్నమాట. అవి అర్హతలు. ఇవన్నీ జరిగితేనే అతడు యాజకుడిగా పనిచేయడానికి అర్హత కలిగినవాడు, ప్రధాన యాజకుడిగా ఉండటానికి అర్హత కలిగినవాడు. ఇవన్నీ చేయమని దేవుడు మోషేకి చెప్పాడు. మోషే అలాగే చేశాడు. ఆ తర్వాత సేవ ప్రారంభమైంది. సేవ ప్రారంభమైన ఇంకా అలా ప్రారంభమైన కొత్తలోని ధూపవేదిక మీద అగ్ని తీసుకొని వెళ్ళి ధూపం వేయాలి. అప్పుడు ఇద్దరు కుర్రవాళ్ళు మర్చిపోయి ఆ పరిశుద్ధ స్థలంలోని, ఇగో ఇక్కడ ఉంటుంది ఈ తెర ఉంది కదండి, ఈ అడ్డతెర ఉంది కదా, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఇక్కడ కరెక్ట్గా ధూపవేదిక ఉంటుంది. ఈ సెంటర్లోని ఈ ధూపవేదిక మీద ధూపం వేయాలి. అగ్నిప్పులు తెచ్చారు. దేవుడు ఎక్కడ తేవాలో చెప్పేశాడు. కానీ పట్టించుకోకుండా వాళ్ళు లేవీకాండం 10వ అధ్యాయంలోని నాదాబు అబీహులు ఇద్దరు వేరొక అగ్ని తెచ్చి మొట్టమొదటండి ఇంకా సేవ ఇలా ప్రారంభమైంది అంతే. ఇలా లోపలికి వెళ్ళారు, డ్రెస్ వేసుకొని అన్నీ చేసుకొని అంతా సరిపోయింది మొత్తం అంతాను. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే పైనుంచి ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఇద్దరిని కాల్చేసింది. ఇద్దరిని తాళ్ళతో పట్టుకొని బయటికి లాగేసి ఆ పాలెం చివర ఇసిరేశారు వాళ్ళిద్దరిని. ఈరోజు మనం ఎంత భయంతో ఉన్నామో, భయం లేని వారుగా ఉన్నాం. మనందరికీ ఎవరికి వారికే తెలుసు. ఎలా వస్తున్నామో ఎలా వెళ్తున్నామో మనకే తెలుసు. దేవుని మందిరం అంటే అర్థం కాలేదు చాలామంది. దేవుని మందిరం అంటే ఏదో 25వ తేదీ అనుకుంటున్నారేమో. కాదు. దేవుని మందిరం ప్రతిరోజు భయభక్తులతో కూడుకున్నది. యాజకత్వం అంటే చాలా గొప్పది. నిన్ను యాజకుడిగా నియమించాడు దేవుడు. అది నీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి. మనం ఆ అధ్యాయాలు చదివితే ఎన్నో సంగతులు అందులో రాయించాడు. కావున ఆ రోజు అంత కఠినంగా అన్నీ తీసుకొచ్చి అవన్నీ చేస్తేనే వాళ్ళకి అర్హత. ఈరోజు నువ్వు వాక్యం విన్నావు, బాప్తిజం పొందుకొని లోపలికి వచ్చేస్తున్నావు, అంతే కదా, ఏముంది. కానీ ఈరోజు చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. లేకపోతే నిత్య రక్షణ మనం పోగొట్టుకుంటాం. మనకి భయము భక్తి కలగడానికి పాత నిబంధన ఎందుకోసం చదువుతామంటే బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి. ఆ అధ్యాయాలు మనం చదవం ఎప్పుడు కూడాను, కానీ ఎన్నో సంగతులు వ్రాయించాడు. ఈరోజు మనం ఆదివారం నుంచి ఆదివారం వరకు ఎంతో నిష్టగా బ్రతకవలసిన వాడు. తడి మడి కట్టుకోవడం కాదండి. నూతి దగ్గరికి వెళ్ళి ఇలా నీళ్ళు పోసేసుకోవడం కాదండి యాజకత్వం అంటే. 4 శ్లోకాలు చదవటం కాదండి యాజకత్వం అంటే. హృదయం, చేతులు, పాదాలు, కళ్ళు, చెవులు ఇవన్నీ ముఖ్యమైనవి. అందుకే అవన్నీ ఇప్పటికి సాదృశ్యంగా అవన్నీ ఉంచాడు దేవుడు. అంత నిష్టమైన జనాంగంగా ఈరోజు ఎవరో లేరు. క్రీస్తు సంఘంగా మనమే ఉన్నాం. కానీ మనకు అర్థం కావటం లేదు. అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేసి వచ్చే తరాన్ని మనం బ్రతికించుకోవాలండి. లేకపోతే సంఘాలు ఉండవు. తర్వాత అంతే, ఏమో జరుగుతుంది, తర్వాత ఏమో ఉండదు. మనం సింపుల్గా, సిల్లీగా, జోక్గా తిరుగుతున్నాం. సీరియస్గా ఉండాలి. యాజకత్వం అంటే అంత గొప్పదండి. నేను యాజకత్వం ఇచ్చాడంతే తప్ప నువ్వు మామూలుగా సాధారణంగా ఎలా పడితే అలా తిరగడానికి, ఎలా పడితే అలా ఉండడానికి, స్వేచ్ఛగా ఉండడానికి దేవుడు యాజకత్వాన్ని ఇవ్వలేదు. ఇంత గొప్ప యాజకత్వాన్ని క్రీస్తు ప్రభు సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. నాకు అర్థమైతే నేను బ్రతకడానికి కృషి చేస్తాను, మీకు అర్థమైతే మీరు బ్రతకడానికి కృషి చేయండి, మీ పిల్లలు బ్రతికించుకోనండి, అందరం కలిసి పరలోకంలో కలుసుకోవాలి. అంతే. వినేసి విడిచిపెట్టేసి
ఉండవద్దు దయించి. వినేసిన తర్వాత వాటిని ఎవరికైనా తెలియచేయండి. దేవుని తెలియచేయండి అందరికీ. అది యాజకత్వం యొక్క ఉద్దేశము. యాజకుడు అవడానికి ముందుగా అర్హతలు. అప్పుడు తర్వాత ఇంకో మూడవ పాయింట్ ఏంటంటే ఇంకా ఉన్నాయి. యాజకుడిగా ఉన్న వ్యక్తికి ఎంత ఆధిక్యతనిచ్చాడో దేవుడు, అంతే ఆపదను కూడా దేవుడు ఇచ్చాడు. ఆపద, ఆధిక్యత రెండూ ఉన్నాయి. అవి మనం తర్వాత వారంలో ఎవరెవరు ఆపదలో పడిపోయారో, ఎవరెవరు ఆధిక్యతను పొందారో వచ్చే వారం మనం చదువుకుందాం. అందరికీ వందనాలు.